హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 7 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. టక్ 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 అంటూ తలుపు తట్టిన శబ్దానికి సాక్షి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. పక్కనే నిద్రపోతూ ఉన్న సమీక్షను ఒకసారి చూసి మొబైల్ తీసుకుని టైం చూసింది. రాత్రి 2:45. ఈ టైంలో ఎవరు అని ఆశ్చర్యపోయింది. దుప్పట్టా వేసుకుని నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసిన క్షణమే ఆమె శ్వాస ఆగిపోయినంత పనయ్యింది. సార్ అనే మాట తెలియకుండానే ఆమె పెదాలపై నుండి జారిపోయింది. తారక్ ఒక చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని గోడకి శ్రీకృష్ణుల్లాగా ఆనుకుని నిలబడి మత్తెక్కిన కళ్ళతో ఆమెను చూస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి చూసి సాక్షి కనుబొమ్మలు ముడేసింది. ఏమీ మాట్లాడకుండా వెంటనే తలుపుని ధమేలంటూ క్లోజ్ చేసేసింది. బయట నిలబడ్డ తారక్ మాత్రం బాటిల్లోని ఇంకొక సిప్ తాగాడు. మద్యం గొంతులో ఇరుక్కుపోయి గట్టిగా దగ్గాడు. అయినా ఆగకుండా మళ్ళీ టక్ 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 అంటూ తలుపుని బలంగా కొట్టడం ప్రారంభించాడు. సాక్షి, సాక్షి, ఓయ్ సాక్షి, డోర్ ఓపెన్ చేయి అంటూ బయట నుండి గట్టిగా అరిచాడు తారక్. అతని అరుపులు, తలుపులు కొట్టిన శబ్దానికి సమీక్ష ఒక్కసారిగా నిద్రలేచింది. సాక్షికి మాత్రం గుండె దడదడలాడింది. సాక్షి అక్క, ఎవరు డోర్ కొడుతున్నారు అని నిద్రమత్తులోనే అడిగింది సమీక్ష. ఎవరూ లేరు పాప, నువ్వు పడుకో, నేను చూసుకుంటాను అని సమీక్షను మళ్ళీ పడుకోపెట్టి సాక్షి నెమ్మదిగా బయటకు నడిచింది. తలుపు తెరిచిన వెంటనే మళ్ళీ లోపల నుండి మూసేసింది. తర్వాత తారక్ చేతిని బలంగా పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్ళింది. ఆమె వెనకాల తారక్ మాత్రం చిన్న పిల్లల్లాగా ఏమీ మాట్లాడకుండా ఆమె వెంట నడిచాడు. కొద్ది దూరం వెళ్ళాక సాక్షి అతని చేతిని వదిలేసి చేతులు కట్టుకొని అతని ఎదురుగా చాలా సీరియస్గా నిలబడింది. ఆమె అవతారం చూసిన తారక్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఆ నవ్వు చూసి సాక్షి అయోమయంగా అతని వైపు చూసింది. హే సాక్షి, నీకు ఈ కోపం ఫేస్ అస్సలు సెట్ అవ్వలేదు తెలుసా. నువ్వు అలా కోపంగా ఉండకూడదు. చిన్న గువ్వ పిల్లలాగా అమాయకంగా ఉంటేనే చాలా బాగుంటావు అని మత్తులో తూలుతూ చెప్పాడు. సార్, మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అని సాక్షి కోపంగా అడిగింది. ఈ అర్ధరాత్రి నా రూమ్ దగ్గరికి ఇలా రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? రేపు మీ పెళ్ళి మా అక్కతో జరుగుతుంది, అది మర్చిపోయారా? మీకు నాపై కోపం ఉందని నాకు తెలుసు సార్. నన్ను ఎంత ద్వేషించినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మా అక్కతో సంతోషంగా జీవించింది సార్. దయచేసి ఇక నుంచి ఇలా నా దగ్గరికి రావద్దు అని సాక్షి కళ్ళల్లో బాధతో చెప్పింది. సాక్షి మాట పూర్తవ్వకముందే తారక్ ఒక్కసారిగా ఆమెని తన వైపు బలంగా లాక్కున్నాడు. ఎవరితో నేను కాపురం చెయ్యాలి అని మత్తెక్కిన కళ్ళతో ఆమె ముఖానికే చూస్తూ అడిగాడు. ఇంకొక మాట కూడా చెప్పావు కదా, నిన్ను ద్వేషించడం మర్చిపోమని. అది జన్మలో అస్సలు జరగదు. నా చంప మీద కొట్టిన ఆ ఒక్క దెబ్బకి నువ్వు జీవితాంతం నరకం అనుభవించాలి అని ఎర్రబడిన కళ్ళతో ఆమెపై కోపంగా చూశాడు. వదలండి సార్, ప్లీజ్ నా చెయ్యి వదలండి అంటూ సాక్షి అతని పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మీరు నాకు బావ కాబోతున్నారు, ఇలా నాతో ప్రవర్తించడం చాలా తప్పు అని గట్టిగా చెప్పి అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. తారక్, వాట్ ఈస్ దిస్? ఆ అమ్మాయి చెయ్యి వదిలేసాయి. వెనక నుండి వినిపించిన గంభీరమైన స్వరానికి ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. మీరెవరు అని అనుమానంగా అడిగాడు వచ్చిన వ్యక్తి. అదే సమయంలో తారక్ చేతిని పట్టుకొని సాక్షికి దూరంగా లాగాడు. అతను వివేక్, తారక్కి అత్యంత సన్నిహితుడు. స్నేహితుడు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు. ఒక్క క్షణంలోనే పరిస్థితిని అర్థం చేసుకున్న సాక్షి ఎవరికీ తప్పుగా అనిపించకూడదని వెంటనే ఒక అబద్ధం చెప్పింది. నేను సమంత చెల్లెల్ని, మా అక్కని చూడ్డానికి సార్ వచ్చారు అని తడబడుతూ చెప్పింది. అలా చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. తారక్ సామాన్య వ్యక్తి అయితే కాదు, నగరంలో పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ విషయం బయటికి వెళ్ళి అతని గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు. హో అలానా అని తల ఊపిన వివేక్ సాక్షి ముఖాన్ని ఒకసారి గమనించాడు. ఆమెని చూస్తుంటే అతనికి తన చెల్లెలే గుర్తొచ్చింది. ఆప్యాయంగా ఆమె తలపై చేయి వేసి లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. ఆ తర్వాత తారక్ భుజం పైన చేయి వేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా సాక్షి కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడి ఉంది. లోతుగా ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అటు తారక్ మాత్రం ఇంకా మత్తులోనే గొనుకుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ నేను సంతోషంగా ఉండనివ్వను. ఈ తారక్ ఉన్నంత వరకు అది అస్సలు జరగదు, వదలను అని మాట్లాడుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ మాటలు విన్న వివేక్ మాత్రం ఆలోచనలో పడిపోయాడు. ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
సమంత గురించా లేక ఇంకెవరైనానా అని మనసులో సందేహం మొదలయ్యింది. మరుసటి రోజు పెళ్లి రిసార్ట్ మొత్తం పసుపు వేడుక కోసం పసుపు రంగు పూలతో కలకలలాడుతుంది. ఎటు చూసినా పసుపు పూల తోరణాలు, పసుపు రంగు కర్టెన్స్, అందమైన అలంకరణాలు కళ్ళకి పండగలాగా కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళంతా పసుపు రంగు చీరలు, లెహెంగాలు ధరించి మెరిసిపోతూ ఉంటే, మగవాళ్ళు జీన్స్తో పాటు ఎల్లో షర్ట్స్ లేదా కుర్తాలు వేసుకుని సందడి చేస్తూ ఉన్నారు. రిసార్ట్ మొత్తం నవ్వులు, పాటలు, పసుపు వేడుక సందడితో మారుమోగిపోతుంది. వివేక్ రాత్రి రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని తారక్ తండ్రి ఆందోళనగా అడిగాడు. అన్నీ రెడీ అంకుల్, మీరు అస్సలు టెన్షన్ పడొద్దు అని వివేక్ చిరునవ్వుతో చెప్పాడు. అయినా ఎందుకో మనసు భయపడిపోతుంది. తారక్ ఏదైనా అవుతుందేమో అనిపిస్తుంది అని ఆయన నెమ్మదిగా అన్నాడు. మీరు అవసరం లేని ఆలోచనలన్నీ చెయ్యకండి అంకుల్. కొద్దిసేపు గార్డెన్లో వాక్ చేయండి, నేను మీకు కాఫీ పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వివేక్ వెళ్ళిపోతూ ఉండగా, పాపం ఎంత మంచి అబ్బాయి, మన వల్ల అన్యాయం జరిగినా సరే మన మంచికే ఆలోచిస్తూ మనతోనే ఉన్నాడు అని తారక్ తండ్రి అతను వెళ్ళిన దారినే చూస్తూ మనసులో అనుకున్నాడు. అదే సమయంలో ఎక్స్క్యూజ్ మీ, ఒక కాఫీ దొరుకుతుందా, గార్డెన్లో ఉన్న ఆయనకి ఇవ్వాలి అని ఒక స్వరం వినిపించింది. ఆ మాటలు విన్న సాక్షి వెనక్కి తిరిగింది. హో మీరా, సాక్షి కదా అని వివేక్ చిరునవ్వుతో అడిగాడు. అవునన్నయ్య అని పిలిచింది సాక్షి. ఆ ఒక్క అన్నయ్య అనే పిలుపు వినగానే వివేక్ గుండెల్లో ఏదో తెలియని బాధ కలిగింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. మేడం, ఏమైంది, అన్నయ్యకి ఎందుకలా వెళ్ళిపోయారు అని అక్కడున్న ఎంప్లాయీస్ ఆశ్చర్యంగా అడిగారు. నాకు తెలియదు అని సాక్షి అయోమయంగా చెప్పింది. ఆ గార్డెన్లో ఉన్న సార్కి కాఫీ ఇవ్వమన్నారు కదా, ఇదిగో తీసుకెళ్ళండి అంటూ ఆమె చేతిలో కాఫీ కప్ పెట్టారు. సరే అని తలూపిన సాక్షి కాఫీ తీసుకుని గార్డెన్ వైపు నడిచింది. అంకుల్ మీ కాఫీ అని మర్యాదగా ఆయన ముందున్న టేబుల్ పైన కాఫీ కప్ పెట్టింది. కాఫీ ఇచ్చింది ఎవరో చూడాలని తలెత్తి చూసిన ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే సాక్షి, నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాడు. సాక్షి కూడా ఆయన్ని చూసి కళ్ళు పెద్దవయ్యాయి. ప్రసాద్ సార్ మీరా అని ఆనందంతో అడిగింది. తన జీవితంలో ఎంతో గౌరవించే మాజీ ప్రిన్సిపల్ చంద్రప్రసాద్ యాదవ్ గారిని అక్కడ చూడగానే సాక్షి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నా కొడుకు కూతురు పెళ్ళే కదమ్మా. అయ్యో ఎలా మర్చిపోయాను, మీ కొడుకు ఆఫీస్లోనే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అంటూ సాక్షి తన తలపై తనే కొట్టుకొని నవ్వింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంటే నువ్వు నాకు కోడలే కదమ్మా అని ఆయన సరదాగా అన్నాడు. సార్ కోడలా అని సాక్షి ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. అవునమ్మా, సమంత నాకు కోడలైతే నువ్వు నాకు కోడలే. ఇకపై నన్ను సార్ అని పిలవకు, మామయ్య అని పిలు, సరేనా అని ఆయన ప్రేమగా అన్నాడు. సరే మామయ్య అని సాక్షి కూడా నవ్వుతూ చెప్పింది. అప్పటికే అందరూ పసుపు వేడుక కోసం సిద్ధంగా నిలబడ్డారు. మొదట తన్మయ్ సంతోష్లకి పసుపు స్నానం చేయించి వారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత తారక్ సమంతను పక్కపక్కనే కూర్చోపెట్టారు. హాయ్ తారక్, లుకింగ్ హాట్ అని సమంత చెప్పింది. వైట్ కలర్ షర్ట్లో యువరాజులాగా కనిపిస్తున్న తారక్ని చూస్తూ ఆమె క్షణం పాటు మైమర్చిపోయింది. కానీ తారక్ మాత్రం ఆమె వైపు ఒక్కసారి కూడా చూడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. అతని నిర్లక్ష్యమే సమంతకి ఇంకా నచ్చింది. వావ్, మా సమంత చాలా అందంగా కనిపిస్తుంది, మా అల్లుడు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని గజలక్ష్మి ప్రశంసించారు. తారక్ మాత్రం ఆమె వైపు చూసి కళ్ళని పైకెత్తి కనుబొమ్మలు ఎగరేసి మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు. శాలిని ఇద్దరికీ హారతిచ్చింది. సాక్షి, సాక్షి, పసుపు గిన్నె తీసుకొనిరా. వస్తున్నాను అంటూ సాక్షి పసుపు గిన్నె తీసుకుని వచ్చింది. ఆమెను తారక్ చూపులు వదలకుండా చూస్తూనే ఉన్నాడు. పసుపు రంగు కుర్తా, ఎల్లటి పలాజోలో ఎలాంటి మేకప్ లేకపోయినా ఆమె సహజమైన అందం అందరి మధ్య ప్రత్యేకంగా మెరిసిపోతుంది. ఆమెను చూసిన వెంటనే గజలక్ష్మి అసహనంగా ముఖం చిట్లించింది. సాక్షి పసుపు బౌల్ అందించగానే ముత్తైదువులు తారక్ సమంతకి హారతిచ్చి పసుపు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట కౌశల్య తన కొడుకు తారక్కి పసుపు రాసి తర్వాత సమంతకి రాసి కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత పెద్దలు ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరికీ పసుపు రాసి ఆశీర్వదించారు. పెద్దల కార్యక్రమం ముగిసిన తర్వాత తారక్ సమంతాల స్నేహితులు ఇద్దరిపై పసుపు నీళ్లు చల్లుతూ సరదాగా ఆటలు మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో అక్కడున్న వారంతా ఒకరికి ఒకరు పసుపు రాసుకుంటూ పసుపు నీళ్లు చల్లుకుంటూ హోలీ పండుగలాగా సందడి చేయసాగారు. తన్మయ్ తన అన్న తారక్కి పసుపు రాసు ఎంతో సంతోషపడుతుంది. చాలు పాప, ఇక చాలు, ఇక వద్దు అని తారక్ నవ్వుతూ వెనక్కి తగ్గసాగాడు. నో ఛాన్స్, నువ్వు సంతోష్ ఇద్దరూ కలిసి నన్ను స్విమ్మింగ్ పూల్లో తోసేశారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేస్తానా అంటూ తన్మయ్ అల్లరి చేసింది.
ముందు అన్నయ్య, తర్వాత నీ వంతు బావగారు అని నవ్వుతూ తారక్ని మెల్లగా స్విమ్మింగ్ పూల్ వైపు నడిపించింది. తను వద్దురా ప్లీజ్ అని తారక్ చెప్పినా ఆమె వినలేదు. పూల్ అంచు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా అతన్ని తోసేసి అక్కడి నుండి పరిగెత్తింది. అయ్యో అంటూ తారక్ నీళ్ళల్లో పడిపోయాడు. అయితే అదే సమయంలో ఇంకెవరో కూడా నీళ్ళల్లో పడిపోయారు. ఈత రాక నీళ్ళల్లో మునిగిపోతూ ఊపిరి కోసం తంటాలు పడుతూ ఉన్న ఆ అమ్మాయి చేతిని తారక్ వెంటనే పట్టుకొని తన వైపు లాగాడు. హే ఆర్ యూ ఓకే అని అడుగుతూ ఆమె ముఖంపై పడిన చుట్టుని పక్కకు జరిపాడు. ఆమె ముఖం కనిపించగానే తారక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సాక్షి, నువ్వెందుకు నా వెంట పూల్లో పడిపోయావు అని ఆందోళనగా అడిగాడు. కానీ సాక్షి ఊపిరి పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అది గమనించిన తారక్ వెంటనే ఆమె 2 చేతులతో ఎత్తుకొని ఎవరూ లేని ప్రశాంతమైన మూలకి తీసుకెళ్లాడు. ఇదంతా జరుగుతూ ఉండగా మిగతా వాళ్ళు పసుపు నీళ్లు చల్లుకుంటూ అల్లరి చేస్తూ నవ్వుల్లో మునిగిపోయారు. శాలినితో కలిసి నిలబడి ఆ సందడి చూస్తూ ఉన్న సాక్షిని సమీక్ష తనతో పాటు పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళింది. అయితే సమీక్ష చేస్తున్న చిన్న పొరపాటు వల్ల తన్మయ్ తారక్ని తోసిన అదే క్షణంలో సాక్షి కూడా జారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. కానీ ఈ విషయం తన్మయ్కి కనిపించలేదు. ఇద్దరూ ఒకేసారి నీళ్ళల్లో పడిపోవడంతో తారక్ శరీరానికి రాసిన పసుపు సాక్షి చెంపలకి, చేతులకి, దుస్తులకి అంటుకుంది. తారక్ ఆమెకు మెలకు రావాలని చాలాసార్లు పిలిచాడు. కానీ సాక్షి కళ్ళను తెరవలేక ఊపిరాడక స్పృహ కోల్పోతూ నిస్సహాయంగా అతని చేతుల్లోనే వాలిపోయింది. భాగ్యలక్ష్మి మాటలు విన్న వెంటనే అక్కడున్న వారంతా సైలెంట్గా నిలిచిపోయారు. కౌశల్య, చంద్రప్రసాద్ ఇద్దరూ ఆమెని శాంతింపచేయాలని ప్రయత్నించారు. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. రేపు తాళి కట్టడమే మిగిలింది. ఇప్పుడు పెళ్ళి ఆపేస్తే మన తన్మయ్ పరిస్థితి ఏంటి అని చంద్రు ఆవేదనగా అడిగాడు. భాగ్యలక్ష్మి మాత్రం వెనక్కి తగ్గలేదు. నీకది అవసరం లేకపోవచ్చు, కానీ నాకది చాలా అవసరం. గురువుగారు చెప్పిన మాటలు మర్చిపోయావా? తారక్కి మృత్యుగండ ఉందన్నారు. అతని ప్రాణాలను కాపాడేది ఎక్కువ మాంగల్య బలమున్న అమ్మాయి మాత్రమే అన్నారు. ఆమె గొంతు క్రమంగా వణికింది. మన వంశానికి తరతరాలుగా వస్తున్న ఈ దోషం ఎంత ప్రమాదకరమైందో నాకు బాగా తెలుసు. అందుకే ఈ పెళ్లి విషయంలో నేను ఒక్క అడుగు కూడా తప్పుగా వేయాలనుకోవడం లేదు. చంద్రప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. భాగ్య, శాంతించు. ఇప్పుడు అందరి ముందు ఇలా మాట్లాడడం మంచిది కాదు. లేదు అంటూ భాగ్యలక్ష్మి గట్టిగా అరిచింది. ఇప్పుడే నిజం చెప్పాలి, లేదంటే మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఆమె అందరినీ ఒకసారి చూసి చెప్పడం ప్రారంభించింది. నిన్న రాత్రి చందు వచ్చాడు. అతను గురువుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. అక్కడ జాతకాలని మరోసారి చూశారు. అప్పుడు తెలిసింది. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. సమంత జాతకం తారక్ జాతకంతో సరిపోవడం లేదు. ఆ మాట విన్న వెంటనే సమంత కాళ్ళు వణికిపోయాయి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని ఆశ్చర్యంగా అడిగింది. ఇది నిజం. మొదటి చూసిన జాతకం తప్పు. ఎవరో పొరపాటున జాతకాలు మార్చేశారు. శాలిని ఆశ్చర్యంతో నిలిచిపోయింది. అదెలా సాధ్యం? నాకు అదే అర్థం కావడం లేదు. కానీ గురువుగారు స్పష్టంగా చెప్పారు. భాగ్యలక్ష్మి చూపు ఒక్కసారిగా సాక్షి మీద పడింది. సాక్షి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్గా నిలబడి ఉంది. తారక్ను కాపాడగలిగేది ఈ అమ్మాయి జాతకం మాత్రమే అని సాక్షిని చూపిస్తూ చెప్పింది. ఆ మాట విన్న అందరూ ఒక్కసారిగా సాక్షి వైపు చూశారు. సాక్షి కళ్ళల్లో భయం నిండిపోయింది. నేనా? ఆమె గొంతు వణికిపోయింది. సమంత నమ్మలేక సాక్షిని చూస్తూ నిలిచిపోయింది. తారక్ ముఖంలో కూడా తీవ్ర ఆశ్చర్యం కనిపించింది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు పెళ్లి వేడుక, మరోవైపు ఈ ఊహించని నిజం. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న. జాతకం మారిందా లేక విదే తన ఆట మొదలు పెట్టిందా? రాఘు చేతిలో ఉన్న జాతకాన్ని మళ్ళీ మళ్ళీ చూశాడు. అందులో ఉన్న పుట్టిన తేదీ చూసిన క్షణంలోనే అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఇది సమంత జాతకం కాదు వియ్యంకుడు గారు. ఇది మీ చిన్న కూతురు సాక్షి జాతకం. ఏమంటున్నారు అంటూ గజలక్ష్మి ఆశ్చర్యంతో అరవగానే అక్కడున్న వారంతా ఒకరినొకరు చూసుకున్నారు. అదెలా సాధ్యం అని రఘు వణుకుతూ ఉన్న స్వరంతో అడిగాడు. శాలిని ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. నాకేమీ తెలియదు, నిజంగా ఏం తెలియదు. ఏదో పొరపాటు జరిగి జాతకాలు మారిపోయి ఉంటాయి అంటూ ఏడుస్తూ చెప్పింది. భాగ్యలక్ష్మి మాత్రం కోపంతో మండిపడింది. పొరపాట? ఆ ఒక్క పొరపాటు వల్ల నా మనవడి ప్రాణం ప్రమాదంలో పడింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. చంద్రప్రసాద్ తల పట్టుకున్నాడు. అమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి? భాగ్యలక్ష్మి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. గురువుగారు స్పష్టంగా చెప్పారు. తారక్కి ఎక్కువ మాంగల్య భాగ్యమున్న అమ్మాయితోనే పెళ్లి జరగాలి. ఆ అమ్మాయి జాతకం మాత్రమే అతని ప్రాణాల్ని కాపాడుతుంది.
అయితే ఆ జాతకం సమంతాది కాదు, సాక్షిదే. ఆ మాట విన్న రఘు, గజలక్ష్మి ఇద్దరు షాక్లో నిలబడిపోయారు. అంటే ఇప్పటి వరకు మనం చేసిన ఏర్పాట్లన్నీ వేస్టా అని రఘు అడిగాడు. భాగ్యలక్ష్మి తల ఊపింది అవును అన్నట్టు. అయితే ఇప్పుడు పెళ్ళి ఆపేస్తారా అని గజలక్ష్మి భయంతో అడిగింది. చంద్రప్రసాద్ వెంటనే మాట్లాడాడు. ఇప్పుడు పెళ్ళి ఆపేస్తే తన్మయ్ పరిస్థితి ఏంటి? సంతోష్ స్పష్టంగా చెప్పాడు, తారక్ సమంత పెళ్లి జరిగితేనే తను తన్మయ్ని పెళ్లి చేసుకుంటాను అని. తన్మయ్కి సంతోష్ అంటే ప్రాణం. ఈ సమయంలో ఈ పెళ్లి ఆగిపోతే ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది. కానీ అని భాగ్యలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. నా మనవడి ప్రాణం కంటే నాకు ఇంకేది ముఖ్యం కాదు. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవైపు సమంత, మరోవైపు సాక్షి, మరోవైపు తారక్ ప్రాణం. అందరూ మాట్లాడడం మానేసి సైలెంట్గా నిలబడ్డారు. ఇంతలో శాలిని ధైర్యం చేసి మాట్లాడింది. ఇప్పటికైతే ఈ విషయం బయటకు చెప్పకండి. ఈ సాయంత్రం రిసెప్షన్ ఉంది. అక్కడ ఏదైనా జరిగితే అందరి ముందు అవమానం అవుతుంది. రఘు కూడా ఆమె మాటకి సమ్మతించాడు. ముందు ఈ కార్యక్రమాలు పూర్తయ్యేలా చూద్దాం, తర్వాత కూర్చొని నిర్ణయం తీసుకుందాం. భాగ్యలక్ష్మి మాత్రం కళ్ళని మూసుకొని ఒక్కటే ప్రార్థించింది, దేవుడా నా మనవణ్ణి కాపాడు అని. ఆ గదిలో ఎవ్వరికీ తెలియదు దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు అని. లేదు బావగారు, ఇందులో నా భార్య మా అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటే అదే చివరి నిర్ణయం అని చెప్పి చంద్రు సైలెంట్గా కూర్చున్నాడు. అక్కడున్న వారిలో ఎవరి నోట మాట రాలేదు. కానీ గజలక్ష్మి మాత్రం మనసులో సాక్షిని తిట్టుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. శాలిని, సమంత, సంతు జాతకాలు తీసుకున్నావా? త్వరగా రా అని గజలక్ష్మి పిలిచింది. సరే అత్తయ్య అంటూ శాలిని కార్ వైపు నడవబోతూ ఉండగా, శాలిని ఆగు, నీ చేతిలో ఉన్నది ఎవరి జాతకం అని గజలక్ష్మి అడిగింది. అత్తయ్య ఇది మన సాక్షి జాతకం. ఈ మధ్య మధ్యలో తనకి జ్వరం ఎక్కువగా వస్తుంది కదా, అందుకే గురువుగారికి ఒకసారి చూపిద్దామని తీసుకొస్తున్నాను అంది శాలిని. అలానా, సరే పద అంటూ గజలక్ష్మి ముందుకు నడిచింది. అంతలోనే శాలినికి ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో అక్కడే కూర్చుంది. వెంటనే గజలక్ష్మి ఆమె చెవిలో ఏదో చెప్పింది. రఘు, నీ భార్య ఇప్పుడు రాలేదు, నువ్వు నేను బావగారులతో కలిసి వెళ్దాము అంటూ శాలిని చేతిలో ఉన్న జాతకాలను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తొందరలో తారక్ సమంత జాతకం ఇవ్వాల్సింది పోయి సాక్షి జాతకాన్ని గురువుగారికి ఇచ్చింది. చంద్రప్రసాద్ యాదవ్ కుటుంబ గురువుగారి జాతకాన్ని చూసి ఈ ఇద్దరి జాతకాలు బాగా సరిపోతున్నాయి. అయితే అబ్బాయి కొంచెం ఓర్పుగా ఉండాలి, లేదంటే తన జీవితంలో ఈ అమ్మాయిని కోల్పోతాడు. అలాగే ఈ జాతకంలోని అమ్మాయితోనే ఇతనికి వివాహ యోగం ఉంది అని చెప్పారు. జాతకాన్ని తిరిగి తీసుకున్న గజలక్ష్మి అది సాక్షి జాతకం అని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అందరూ బయటకు వెళ్ళిన తర్వాత తారక్ జాతకానికి సమంత జాతకాన్ని చూపించింది. అది చూసిన గురువుగారు చిరునవ్వు నవ్వుతూ, ఏ పరిస్థితుల్లోనూ ఈ జాతకంలోని అమ్మాయితో ఈ అబ్బాయి పెళ్లి జరగదు అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు విన్న గజలక్ష్మి వ్యంగ్యంగా నవ్వి సాక్షి జాతకాన్ని తీసేసి సమంత జాతకాన్ని అక్కడ పెట్టింది. అలా జాతకాలను ఉద్దేశపూర్వకంగా మార్చేసింది. ఇవన్నీ గుర్తు రావడంతో గజలక్ష్మి నుదుటిపై చెమటలు పడతాయి. ఆమె చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఇప్పుడు అందరి జీవితాలను మార్చబోతుందని ఆమెకు అర్థమయ్యింది. జాతకాలు మారిపోయాయని తెలిసిన వెంటనే అక్కడున్న వారంతా తలలు పట్టుకొని కూర్చున్నారు. గజలక్ష్మి మాత్రం మనసులోనే సాక్షిని తిట్టుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా తారక్ ఒకరితో ఫోన్లో మాట్లాడుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉన్నాడు. హలో, ఇదే సరైన సమయం, వెళ్ళి పని పూర్తి చెయ్యి, వాణ్ణి కాల్ చేసాయి, మళ్ళీ లేచే అవకాశం కూడా ఉండకూడదు, నీ గురి ఒక్క క్షణం కూడా తప్పకూడదు అని చెప్పాడు. సరే సార్ అంటూ అవతలి వ్యక్తి కాల్ కట్ చేశాడు. 3వ అంతస్తులో నిలబడి ఉన్న ఆ షూటర్ తన గన్ తారక్ వైపు గురిపెట్టాడు. అదే సమయంలో ఎందుకో తెలియకుండానే సాక్షి కళ్ళల్లో నీళ్లు నిండాయి. గుండెల్లో ఒక తెలియని ఆందోళన, ఏదో అపశకునం జరగబోతుందన్న భావన ఆమెను వెంటాడుతూ ఉంది. సాక్షి, నానమ్మ, అమ్మమ్మ ఎక్కడున్నారు? ఎక్కడ కనిపించడం లేదు అని సమంత అడిగింది. తెలియదక్క, అమ్మ కూడా ఎక్కడ కనిపించడం లేదు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చెప్పింది సాక్షి. నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? చూసిన వాళ్ళు నేనేదో నిన్నేమైనా తిట్టాననుకుంటారు అంది సమంత. ఏమో అక్క, ఎందుకో మనసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుంది అని చెప్పి సాక్షి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇదొకటి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉంటుంది అని సమంత తనలో తానే అనుకుంది. అంతలోనే ఆమె ఫోన్ మోగింది. అరే, ఈ తిలక్ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. చెప్పు తిలక్ అంటూ మాట్లాడడం ప్రారంభించింది. శామ్, నీకు ఇంకా 1 గంట మాత్రమే ఉంది, వస్తావు కదా అని తిలక్ అడిగాడు. తిలక్, నీకెన్నిసార్లు చెప్పాను,
తారక్ అనే వ్యక్తిని నేను ఎప్పటికీ వదలను. అతను పరిగెత్తే గుర్రం లాంటివాడు. నేను చెప్పింది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నువ్వు ముంబైకి వెళ్ళిపోవచ్చు అంటూ కోపంగా కాల్ కట్ చేసింది సమంత. అదే సమయంలో హలో సార్, షూట్ చెయ్యనా అని షూటర్ అడిగాడు. చెయ్యి. నువ్వు పేల్చే బుల్లెట్తో ఆ తారక్ ఒక్కసారిగా ముగిసిపోవాలి అని అవతల వ్యక్తి చెప్పాడు. 3, 2, 1 డామ్! ఒక్కసారిగా తుపాకీ శబ్దం మారు మోగింది. 3వ అంతస్తులో దాగున్న షూటర్ తన పని పూర్తి చేశాడు. వరుసగా 3 రౌండ్లు తారక్ వైపు కాల్పులు జరిపాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉన్న తారక్కి ఒక బుల్లెట్ భుజం పైన దూసుకెళ్ళింది. ఆ దెబ్బకు అతని చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. శరీరం అదుపు తప్పి నేరుగా స్విమ్మింగ్ పూల్లోకి పడిపోయాడు. కొన్ని క్షణాలలోనే ఆ నీళ్లు రక్తంతో ఎర్రబడిపోయింది. అది చూసిన తన్మయ్ భయంతో గట్టిగా కేక వేసింది. అన్నయ్య! ఆ అరుపుతో ఒక్కసారిగా రిసార్ట్ అంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది. అదే సమయంలో మనసులో కలుగుతూ ఉన్న ఆందోళన తగ్గడానికి దేవుడికి దీపారాధన చేస్తూ ఉన్న సాక్షి ఒక్కసారిగా దీపం ఆరిపోవడం చూసి ఉలిక్కిపడింది. అయ్యో దేవుడా అంటూ అక్కడికక్కడికి కూలబడి కూర్చుంది. అంతలోనే బయట నుండి ఎవరో ఉరుకులు పరుకులతో వస్తూ ఆంటీ ఆంటీ, తారక్ గారిని ఎవరో కాల్ చేశారు, త్వరగా రాండి అని కేకలు వేశారు. ఆ మాట వినగానే గదిలో ఉన్న వారందరూ ఒక్కసారిగా గబగబా బయటకు పరిగెత్తారు. ఇక తారక్ స్నేహితులు మాత్రం వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దిగి రక్తపు మడుగుల్లో పడి ఉన్న అతన్ని బయటకు తీసుకొచ్చారు. వెంటనే తారక్ను కారులోకి ఎక్కించారు. ముందు సీట్లో వివేక్ కూర్చుంటే వెనక సీట్లో చంద్రప్రసాద్ యాదవ్ తారక్ తలని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. తారక్ను ఆ పరిస్థితుల్లో చూసి కౌశల్య, భాగ్యలక్ష్మి ఇద్దరు షాక్తో స్పృహ తప్పి పడిపోయారు. ఒకదాని వెనక ఒకటి కార్లు హాస్పిటల్ వైపు దూసుకెళ్లాయి. కొద్దిసేపటి క్రితమే పసుపు కార్యక్రమంతో సందడిగా మారు మోగిన ఆ పెళ్లి రిసార్ట్ అంతా ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడ ఎవరి నోట మాట కూడా రావడం లేదు. వేగంగా హాస్పిటల్ చేరుకున్న డాక్టర్స్ వెంటనే తారక్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకెళ్లారు. తన కొడుకు పరిస్థితిని చూసి చంద్రప్రసాద్ యాదవ్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తారక్ చేతిని గట్టిగా పట్టుకొని సైలెంట్గా కూర్చున్నాడు. రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణం కోసం పోరాడుతూ ఉన్నాడు. అంకుల్ ప్లీజ్ ఆందోళన పడొద్దు, తారక్ ఏమీ కాదు, అతను తప్పకుండా కోలుకుంటాడు అంటూ వివేక్ చంద్రప్రసాద్ను ఓదార్చాడు. డాక్టర్లు తారక్ను ఐసీయూకి తరలించారు. ఆపరేషన్ థియేటర్లో లైట్స్ వెలుగుతూ ఉండగా లోపల తారక్ ప్రాణాలతో బయటపడతాడా లేదా అన్న ఉత్కంఠన అందర్నీ కమ్మేసింది. పోలీస్ కేసు మిగతా అధికార వ్యవహారాలన్నింటినీ తారక్ స్నేహితులు చూసుకుంటూ ఉండగా సంతోష్ కూడా వారితో కలిసి పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇంకా కౌశల్యకి స్పృహ కూడా రాలేదు. భాగ్యలక్ష్మి మాత్రం యాదవ్ కుటుంబ గురువు గారికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా వివరించింది. అవతల నుంచి గురువుగారు నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను అని చెప్పారు. ఇక్కడ తన్మయ్ ఆగకుండా ఏడుస్తూనే ఉంది. చాలమ్మా, ఇక ఏడవ్వాకు, తారక్ ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అంటూ శాలిని ఆమెని ఓదార్చింది. ఆంటీ, అన్నయ్యకి నిజంగానే ఏమీ కాదు కదా అంటూ తన్మయ్ వెక్కి వెక్కి ఏడుస్తూ శాలిని భుజం పైన తలవాల్చి అడిగింది. లేదు పాప, అతనికి ఏమీ కాదు అంటూ శాలిని తన్మయ్ని ఓదార్చింది. అలా చూస్తూ ఉండగానే 4 నుండి 5 గంటలు గడిచిపోయాయి. ఈ సమయానికి రిసెప్షన్ వేదికపై ఉండాల్సిన పెళ్లి జంట ఇప్పుడు హాస్పిటల్ కారిడార్లో ప్రాణాల కోసం ఎదురు చూస్తూ ఉంది. రఘు ఒకవైపు నుండి మరోవైపుకు ఆందోళనగా తిరుగుతూ ఏదో లోతుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో ఒక్కో భయం, ఒక్కో ప్రార్థన. కానీ వాళ్ళందరికీ ప్రాణమైన తారక్ రామ్ యాదవ్ లోపల చికిత్సకు కూడా సరిగ్గా స్పందించకుండా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటకు వచ్చి, మిస్టర్ చంద్రప్రసాద్ యాదవ్, ఒకసారి నా క్యాబిన్కి రండి అని పిలిచాడు. చంద్రప్రసాద్ బరువైన గుండెతో డాక్టర్ నవీన్ దేశాయ్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ప్రసాద్ గారు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. తారక్ భుజంలో దిగిన 2 బుల్లెట్లను సక్సెస్ఫుల్గా తొలగించాము అని డాక్టర్ చెప్పారు. ఆ మాట విన్న చంద్రప్రసాద్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వెంటనే డాక్టర్ ముఖం గంభీరంగా మారింది. అయితే ఒక సమస్య ఉంది. తారక్ చికిత్సకు ఆశించిన విధంగా స్పందించడం లేదు. అతని నుండి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు అని ఆందోళనగా చెప్పాడు. డాక్టర్, మీరేమంటున్నారు అని చంద్రప్రసాద్ కంగారుగా అడిగాడు. డాక్టర్ కాసేపు మౌనంగా ఉండి, అతను కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది అని భారమైన స్వరంతో చెప్పాడు. ఆ మాట వినగానే చంద్రప్రసాద్ యాదవ్ కాళ్ళ కింద నేల జారిపోతున్నట్టుగా అనిపించింది. ఎప్పుడు చురుగ్గా ఉండే తన కొడుకు తక్కువ సమయంలోనే యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీను అగ్రస్థానానికి తీసుకెళ్లిన యువకుడు హాస్పిటల్ అనే చోటుకి ఎప్పుడూ రానివాడు.
ఇప్పుడు ప్రాణం కోసం పోరాడుతున్నాడనే నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కళ్ళని మూసుకొని కుర్చీలోనే సైలెంట్గా కూర్చున్నాడు. అదే సమయంలో మిస్ అయింది అంటూ ఎవరో నిరాశగా అనుకున్నాడు. కానీ ఇంకా నాకు సమయం ఉంది, ఈ ఆటను నేను ఇక్కడితో ముగించను అంటూ వారి కళ్ళల్లో మరో కుట్ర మెరుస్తుంది. వాడిని నేను చంపుతాను, తారక్ చావు నా చేతుల్లోనే రాసుంది అంటూ అదే హాస్పిటల్లో కూర్చొని తన కసి ద్వేషాన్ని మనసులోని కక్కుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. అంతలో నెమ్మదిగా కళ్ళు తెరిచిన సాక్షి తలపై తిరుగుతూ ఉన్న ఫ్యాన్ని చూసి తలని పట్టుకొని మెల్లగా లేచింది. హబ్బా, మొత్తానికి లేచావు కదా, ఏమైంది నీకు? ఇదిగో కొంచెం నీళ్లు తాగు అంటూ సమీక్ష గ్లాస్ అందించింది. సాక్షి కళ్ళు పూర్తిగా తెరిచి మెల్లగా కూర్చుంది. ఇదిగో నిమ్మరసం తాగు, ఉదయం నుండి ఏమీ తినలేదుగా, అందుకే ఇలా జరిగింది అని సమీక్ష చెప్పింది. ఏమైంది సమీక్ష, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని సాక్షి అక్క రిసార్ట్ వెనుక ఉన్న గుడి దగ్గర నీకు తల తిరిగి పడిపోయావు అని చెప్పింది సమీక్ష. అదే సమయంలో తారక్ని అందరూ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడే ఈవెంట్ మేనేజర్లో పనిచేసే ఒక అబ్బాయి వచ్చి గుడి దగ్గర ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు. వెంటనే నేను మా అన్నయ్య కలిసి అక్కడికి వెళ్ళి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము అని వివరించింది. అది విన్న సాక్షి ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి కూర్చుంది. ఏమైంది ఏమైంది ఎవరికి ఏమైంది అని ఆందోళనగా అడిగింది. తారక్ సార్కి అనగానే ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. సాక్షి ప్రవర్తన చూసి వాళ్ళకి కాస్త అనుమానం వచ్చిన అతను రేపటి నుంచి నీ బావ కాబోతున్నాడు కదా, అందుకే ఇలా కంగారు పడుతుంది అని వాళ్ళే అనుకుని మౌనంగా ఉన్నారు. సార్ అంటావేంటమ్మా, ఇక ఆయన నీ బావ కదా అని అడిగారు. అది నేను ఆయన ఆఫీస్లో పనిచేస్తాను కదా, అందుకే అలా వచ్చేసింది సార్ అని. ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది అని సాక్షి తొందరగా అడిగింది. ఎవరో తారక్ సార్పై కాల్పులు జరిపారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, అంతకంటే మాకు ఇంకేమీ తెలియదు అని బాధగా చెప్పారు. ఏంటి కాల్పులా? ఆ మాట విన్న సాక్షి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కన్నీళ్లు ఆపుకోలేక అక్కడి నుండి పరిగెత్తింది. అరే సాక్షి ఆగు అంటూ మీనాక్షి ఆమె వెనకాలే చూసింది. ఏమైంది పిచ్చి పిల్లకి అని ఆందోళనగా అంది. భరత్, కార్ స్టార్ట్ చేయి, మనం హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ ఆపరేషన్ చేస్తున్నది మీ నాన్నే కదా, మనం త్వరగా మన హాస్పిటల్కి వెళ్ళాలి, కార్ తీసుకునిరా అంది. సరే అమ్మా అని చెప్పి భరత్ దేశాయ్ వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. భాగ్యలక్ష్మి మాత్రం హాస్పిటల్ బయటకే చూస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చుంది. అప్పుడే ఒక తెల్లటి కార్ హాస్పిటల్ ముందొచ్చి ఆగింది. ఆ కార్ నుంచి తెల్లని సాత్విక వస్త్రాలు ధరించి పంచా చొక్కా, భుజంపైన శాలువా, నుదుటిపైన కుంకుమ గంధం, మెడలో తులసిమాల వేసుకొనున్న ఒక గురువుగారు దిగారు. ఆయనతో పాటు మరో 5గురు విష్ణు భక్తులు కూడా కారులో నుంచి దిగారు. వారిని చూసిన వెంటనే భాగ్యలక్ష్మి పరిగెత్తుకుంటూ వారి దగ్గరికి వెళ్ళింది. నెమ్మదిగా తల్లి, మేమే మీ దగ్గరికి వస్తున్నాం కదా అని గురువుగారు ప్రశాంతంగా అన్నారు. ఎక్కడ యాదవ్ వంశ వారసుడు అని అడిగాడు. గురువుగారు, ఇప్పుడే ట్రీట్మెంట్ అయిపోయింది, ఐసీలో ఉన్నాడు, కాసేపు విశ్రాంతి తీసుకొని ఇవ్వండి అని భాగ్యలక్ష్మి కన్నీళ్లతో అంది. గురువుగారు, మా బిడ్డను మీరే కాపాడాలి అంటూ ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది. గురువుగారు ఆమె తలపై చెయ్యుంచి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాడు. అంతలో డాక్టర్ నవీన్ దేశాయ్ క్యాబిన్ నుంచి చంద్రప్రసాద్ యాదవ్ బయటకొచ్చాడు. గురువుగారిని చూసిన వెంటనే ఆయన కూడా వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడ నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న కుటుంబ సభ్యుల్ని చూసి గురువుగారు చిరునవ్వు నవ్వారు. తర్వాత చంద్రప్రసాద్ వైపు తిరిగి, చంద్రప్రసాద్, నేను నీ కొడుకును ఒకసారి చూడాలి అని అన్నాడు. అప్పుడు గురువుగారు డాక్టర్ నవీన్ దేశాయ్ వైపు చూడగా డాక్టర్ సమ్మతంగా తలూపాడు. రాండి గురువుగారు అంటూ వారిని లోపలికి తీసుకెళ్లారు. రూమ్లో బెడ్ పైన స్పృహ లేకుండా నిశ్చలంగా పడుకొనున్న తారక్ దగ్గరికి గురువుగారు వెళ్లారు. అతని నుదుటిపైన చెయ్యుంచి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేశారు. అనంతరం చిరునవ్వుతో భాగ్యలక్ష్మి వైపు చూశారు. తల్లి, నీ మనసులో ఉన్న ప్రశ్నను అడుగా అని గురువుగారు అన్నారు. గురువుగారు, అది మా తారక్ పెళ్లి గురించి. మీరు రేపు అతని వివాహం జరుగుతుందని చెప్పారు, కానీ ఇప్పుడు అతను ఈ బెడ్ పైన ఇలా పడుకోనున్నాడు అంటూ భాగ్యలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ఏడవ్వాకు తల్లి, పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నేను నిర్ణయించిన ముహూర్తానికే తారక్ రామ్ యాదవ్ పేరుతో ఉన్న తాళి ఆ అమ్మాయి మెడలో పడుతుంది. దాన్ని ఈ లోకంలో ఎవ్వరూ ఆపలేరు అని గురువుగారు ధైర్యంగా చెప్పారు. ఆ మాటలు విన్న రఘు, గజలక్ష్మి ఒకరినొకరు చూసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత గురువుగారు శాలిని దగ్గరికి వెళ్ళి ఆమె తలపై చెయ్యుంచి, వచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కో అమ్మా, ఆ అమ్మాయికి నువ్వే ధైర్యం చెప్పాలి అని ఆశీర్వదించి ముందుకు నడిచారు. అప్పుడే పక్క వార్డు నుండి బయటకు వచ్చిన కౌశల్య కన్నీళ్లు తుడుచుకుంటూ, గురువుగారు, నా కొడుకు కోలుకుంటాడు కదా అని ఆవేదనగా అడిగింది.
అంతా భగవంతుడి కృప తల్లి. నువ్వు అడగడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు అని గురువుగారు ప్రశాంతంగా అన్నారు. అంటే గురువుగారు మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు అని కౌశల్య ఆశ్చర్యంగా అడిగింది. సమయం వచ్చినప్పుడు దాని అర్థం నీకే తెలుస్తుంది. నేను మళ్ళీ వస్తాను, రేపు ముహూర్తానికి సరిగ్గా పెళ్లి మండపానికి చేరుకుంటాను అని చెప్పి గురువుగారు అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా భాగ్యలక్ష్మి ఆయన వెంట పరిగెత్తింది. ఆగండి గురువుగారు, నా మనసులో ఉన్న ప్రశ్నకి మీరింకా సమాధానం చెప్పలేదు అని చేతులు జోడించి అడిగింది. గురువుగారు ఆగి చెప్పు తల్లి అన్నారు. ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్న అమ్మాయి తారక్ జాతకానికి సరిపోవడం లేదు, కానీ అతని జాతకానికి సరిపోయే అమ్మాయి మాత్రం వేరే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా మనవడి ప్రాణం మీ చేతుల్లోనే ఉంది. మాకు సరైన దారి చూపించండి గురువుగారు అంటూ భాగ్యలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. సరైన దారంటావా అని గురువుగారు చిరునవ్వు నవ్వారు. నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం అదిగో అక్కడుంది. ఇప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ దూరంగా ఒకవైపు చూపించారు. అందరూ గురువుగారు చూపించిన వైపు తిరిగి చూడగా హాస్పిటల్ వైపు ఊపిరి సలపకుండా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న సాక్షి కనిపించింది. రిసార్ట్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన సాక్షికి ఏ దారిలో వెళ్లాలో కూడా అర్థం కాలేదు. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. అప్పుడే ఆమె దగ్గరికి మీనాక్షి వచ్చింది. సాక్షి, మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నాము, నువ్వు రా అంటూ ఆమె చేయి పట్టుకొని తనతో తీసుకెళ్ళింది. కారులో ప్రయాణం మొత్తం సాక్షి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కళ్ళ నుండి మాత్రం కన్నీళ్లు ఆగకుండా జారుతూనే ఉన్నాయి. ఏమైందో ఎందుకో ఆమె గుండె అంతా తెలియని భయంతో నిండిపోయింది. దేశాయ్ హాస్పిటల్ ముందు భరత్ కారాపాడు. కారు పూర్తిగా ఆగకముందే సాక్షి తలుపు తెరిచి పరిగెత్తింది. ఆమె అలా ఆత్రంగా పరిగెత్తుకుంటూ పోవడం చూసి భరత్, మీనాక్షి ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. హాస్పిటల్కి దగ్గరవుతున్న కొద్దీ సాక్షికి తన మీద తనకి అర్థం కాని భావన కలిగింది. నేనెందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను? వాళ్ళకి ఏదైనా జరిగితే నాకెందుకు? నా గుండెని ఎవరో పిండేస్తున్నట్టు భావనగా ఉంది. ఇది తప్పు కదా. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక ఎప్పటికీ ఉండదు కూడా. ఎందుకు నాకు ఇంత బాధ? ఈ గుండె ఎందుకు ఇలా విలవిలలాడిపోతుంది? అలా ఆలోచిస్తూ తనంతాను మరింత బాధ పెట్టుకుంది. అప్పటికే ఆమెకి తల తిరగడం మొదలయ్యింది. భాగ్యలక్ష్మి ఎదురుగా వచ్చేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి నేలపైన కుప్ప కూలిపోయింది. ఆమెను అప్పటి వరకు తదేకంగా చూస్తూ ఉన్న భాగ్యలక్ష్మికి శాపగ్రస్త దేవత తన కళ్ళ ముందుకు నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపించింది. అయితే క్షణంలోనే ఆమె కుప్ప కూలిపోవడంతో అందరి గుండెల్లో ఆందోళన మొదలయ్యింది. వెనక్కి వచ్చిన భరత్ వెంటనే సాక్షిని ఎత్తుకున్నాడు. భరత్, త్వరగా రూమ్కి తీసుకెళ్ళు, నేను డాక్టర్ని తీసుకొస్తాను అని మీనాక్షి ఆత్రంగా చెప్పింది. అంతలో భాగ్యలక్ష్మి ఆశ్చర్యంగా, మీనాక్షి, ఈ అమ్మాయి అని అడిగింది. అమ్మా, తర్వాత చెప్తాను, ముందు తారక్ ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి మీనాక్షి లోపలికి వెళ్ళింది. అప్పటికే రాత్రి 9 గంటలయ్యింది. హాస్పిటల్ అంతా సైలెంట్గా ఉంది. ఎవరి నోట ఒక్క మాట కూడా లేదు. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి ఒక్కో మూలన కూర్చొనున్నారు. తన్మయ్ కౌశల్య ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ నిద్రపోయింది. సంతోష్, వివేక్, చంద్రప్రసాద్ యాదవ్ల పక్కనే మౌనంగా కూర్చొనున్నాడు. రఘు మాత్రం వరుసగా వస్తూ ఉన్న ఫోన్ కాల్స్కి కూడా స్పందించే స్థితిలో లేడు. కూతురు గురించి ఆందోళనతో రఘు నేరుగా రిసార్ట్కి వెళ్ళిపోయాడు. సాక్షి కూడా స్పృహ తప్పి పడిపోయిందని మీనాక్షి ద్వారా తెలుసుకున్న శాలిని ఆమెకు కేటాయించిన వార్డులోనే కూతురు కళ్ళు తెరవాలని ఎదురు చూస్తూ కూర్చుంది. అదే వార్డులో మరో మంచం పైన గజలక్ష్మి వయసు మీద పడ్డంతో అలసటకు తట్టుకోలేక నిద్రలోకి జారుకుంది. మరోవైపు తారక్ అమ్మమ్మ, యాదవ్ కుటుంబం పెద్ద భాగ్యలక్ష్మి కుర్చీలో కూర్చొని లోతైన ఆలోచనలో మునిగిపోయింది. ఆమె మనసులో ఏదో ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాన్ని ఎలా అమలు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. ఇక తారక్ ఉన్న ఐసీయూ దగ్గర డాక్టర్స్ ఆందోళనగా తిరుగుతూనే ఉన్నారు. నవీన్, ఇక్కడ సాధ్యం కాకపోతే చెప్పు, సింగపూర్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే వెంటనే తీసుకెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను అని సహనం కోల్పోయిన చంద్రప్రసాద్ యాదవ్ అడిగాడు. ప్రసాద్, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అతని శరీరం చికిత్సకు స్పందించడం లేదు. ఎక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పుడే మారదు అని డాక్టర్ నవీన్ బాధగా చెప్పాడు. అంతలోనే రఘు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. సంతోష్, సంతోష్ అని గట్టిగా పిలిచాడు. శామ్ రిసార్ట్లో కనిపించడం లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకొని అక్కడే కూర్చున్నాడు. ఏంటి డాడీ, మీరేమంటున్నారు? ఆమె ఏదో ఒక రూమ్లో ఉండే ఉంటుంది, నేను వెళ్ళి చూసొస్తాను అని సంతోష్ చెప్పబోతూ ఉండగా, లేదు, రిసార్ట్ అంతా వెతికాను, ఆమె స్నేహితులకు కూడా అడిగాను, కానీ వాళ్ళు మాత్రం ఆమె ఎవరో ఒకరితో కారులో వెళ్ళిపోయిందని చెప్పారు అని రఘు ఆందోళనగా చెప్పాడు. ఒక్క నిమిషం డాడీ అని సంతోష్ వెంటనే శామ్ స్నేహితులందరికీ ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నాడు.
అప్పుడు అతనికి కొంత నిజం తెలిసింది. తిలక్ రిసార్ట్కి వచ్చాడట. అతనికి ముంబైలో ఒక పెద్ద ఫ్యాషన్ షో ఉందంట. శామ్కి మొదటి నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం గుర్తొచ్చిన సంతోష్ కూడా తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. అలాంటి సమయంలోనే సంతు పూర్తిగా కుంగిపోయాడు. చి, ఇలాంటి సమయంలోనే వెళ్ళాలా అమ్మా? కనీసం ఒక్క మాటైనా ఎవరికైనా చెప్పి వెళ్ళొచ్చు కదా అంటూ బాధతో తల పట్టుకున్నాడు. అంతలో కౌసల్య ఒడిలో ఉన్న తన్మయ్ లేచి వచ్చి సంతోష్ భుజం పైన తల ఆనించి అడిగింది. సంతోష్, శామ్ ఎక్కడుంది? తెలియత్తాను, ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని బాధగా చెప్పాడు. నువ్వు కాస్త రెస్ట్ తీసుకోతాను అని ఆమెను ఓదార్చాడు. తారక్ ఏం కాదు కదా, త్వరగా కోలుకుంటాడు కదా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అడిగింది. సంతోష్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ తారక్ ఏమీ కాదు, చాలా త్వరగా కోలుకుంటాడు అని ధైర్యం చెప్పాడు. అలా చెప్పిన అతని చూపు మాత్రం ఆందోళనతో చుట్టూ తిరుగుతూనే ఉంది. సమయం రాత్రి 10:30 అయ్యింది. ఇంకా ఇలా ఎదురు చూస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదని భావించిన భాగ్యలక్ష్మి మెల్లగా కుర్చీ నుంచి లేచింది. ఆమె వేసే ప్రతి అడుగుతో సాక్షి, తారక్ జీవితాలు ఒక కొత్త మలుపు వైపు సాగుతూ ఉన్నాయి. వారి విధి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తుంది. దేవుడా అని మనసులో ప్రార్థించుకుంటూ ఆమె ముందుకు నడిచింది. అమ్మా, నువ్వెందుకొచ్చావు? మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని చంద్రప్రసాద్ అన్నాడు. చందు, ముందు నేను చెప్పేది విను అని భాగ్యలక్ష్మి, తారక్కి రేపే పెళ్లి జరగాలి. ఆమె మాట పూర్తి కాకముందు చంద్రప్రసాద్ ఆవేశంగా అడ్డుకున్నాడు. అమ్మా, నువ్వేమంటున్నావు? తారక్ అసలు ట్రీట్మెంట్కి కూడా స్పందించడం లేదు. కోమాలోకి వెళ్లే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? భాగ్యలక్ష్మి మాత్రం ప్రశాంతంగా అతని వైపు చూసి, చందు, నా మాట మీద నమ్మకం ఉంచు అని చెప్పి అక్కడే కూర్చొనున్న రఘు దగ్గరికి నెమ్మదిగా నడిచి వెళ్ళింది. భాగ్యలక్ష్మి నెమ్మదిగా రఘు ముందు నిలబడి మాట్లాడింది. రఘు, ఇలాంటి సమయంలో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం సరైంది కాదని నాకు తెలుసు. అయినా నిన్నొక మాట అడగాల్సి వస్తుంది. ఆమె కాసేపు ఆగి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తావా? చెప్పు రఘు, నీ కూతుర్ని నా మనవడి తారక్ వైఫ్గా పంపిస్తావా? ఆ మాట వినగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడ్డారు. ఏమంటున్నారు మీరు? సమంత గురించే మళ్ళీ పెళ్లి మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. రాఘవ్కి మాత్రం నోట నుండి మాట కూడా రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ లేని సమంతను నేను ఎక్కడ వెతికి తీసుకుని రావాలి అని అతని మనసు తల్లడిల్లింది. అంతలోనే సంతు ముందుకొచ్చి అయోమయంగా అడిగాడు. అమ్మమ్మ, మీరు సమంత గురించే కదా అడుగుతున్నారు? అతను ఇంకేదో చెప్పబోతూ ఉండగా భాగ్యలక్ష్మి చేతితో ఆపమని సైగ చేసింది. ఆ తర్వాత రఘు వైపు తిరిగి స్పష్టంగా అడిగింది. చెప్పు రఘు, నీ కూతురు సాక్షిని మా ఇంటి కోడలిగా, నా మనవడు తారక్కి వధువుగా ఇవ్వడానికి నీకు సమ్మతమేనా? ఆ మాటతో అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఎవరి ముఖంలోనూ మాట లేదు. అందరూ కూర్చున్న కుర్చీలో నుంచి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అదే సమయంలో సాక్షి ఉన్న వార్డులో నీళ్ళు అయిపోవడంతో వాటర్ తీసుకోవడానికి బయటకొచ్చిన శాలిని భాగ్యలక్ష్మి మాటలు విని అక్కడికక్కడికే డోర్ పట్టుకొని నిలబడిపోయింది. మరోవైపు తిలక్, శామ్ ఇద్దరు ముంబై వెళ్లే విమానంలో ఎక్కారు. ఆర్ యూ హ్యాపీ అని తిలక్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ నా గాడ్ ఫాదర్ అంటూ శామ్ తిలక్ని హత్తుకుంది. ఆ సమయంలో జరిగిన ప్రతిదీ ఆమె కళ్ళ ముందు మెదిలింది. తారక్పై కాల్పులు జరిగాయని తెలిసిన క్షణం శామ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. కానీ వెంటనే ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. అదే సమయంలో తిలక్ చివరిసారిగా ఆమెకి ఫోన్ చేశాడు. విను, రేపు నీకు తారక్తో పెళ్లి జరగదు. నీ ముందు ఇప్పుడు మిస్ ఇండియా అవకాశం ఉంది. చెప్పు, హాస్పిటల్లో తారక్కి సేవలు చేస్తూ ఉండిపోతావా, లేక నా వెంట ముంబైకి వచ్చి మిస్ ఇండియా పోటీలలో పాల్గొంటావా? నీకు ఆలోచించడానికి 1 నిమిషం మాత్రమే ఉంది అన్నాడు. శామ్ కొద్దిసేపు ఆలోచించింది. ఏది ఏమైనా రేపు తారక్తో పెళ్ళి అయితే జరగదు. తర్వాత ఎలాగోలా చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. కానీ మిస్ ఇండియా అవకాశం మాత్రం మళ్ళీ రాదు. దీన్ని నేను వదులుకోలేను అని మనసులో నిర్ణయించుకుంది. సరే, నేను నీతో ముంబైకి వస్తాను అని తిలక్కి చెప్పింది. ఆ తర్వాత జరిగిందంతా క్షణాలలో జరిగిపోయింది. ఇప్పుడు సమంత ఆలియాస్ శామ్ తిలక్తో కలిసి ముంబైకి వెళ్తుంది. పాపం, రేపు తన జీవితంలో ఏం జరుగుతుందో ఆమెకు మాత్రం ఏమీ తెలియదు. ఏంటి, సాక్షినా అని సంతోష్ ఆశ్చర్యంగా గట్టిగా అన్నాడు. తన్మయ్ కూడా షాక్కి గురయ్యింది. సాక్షి అందం, ఆమె మంచితనం గురించి తనకి బాగా తెలుసు. అందుకే ఆమెపై తనకి ఎప్పటినుంచో ఒక అసూయ ఉండేది. రఘు షాక్ నుండి తేరుకొని లేదు అన్నట్టు తలని అడ్డంగా ఊపాడు. అప్పుడు భాగ్యలక్ష్మి చంద్రప్రసాద్, కౌసల్య వైపు తిరిగి, చందు, కౌసల్య, మీరైనా అర్థం చేసుకోండి. తారక్ ప్రాణం ఇప్పుడు ఆ అమ్మాయి సాక్షి చేతుల్లోనే ఉంది. ఆమె జాతకమే శ్రేష్టమైనది. అంతేకాదు, ఆమెకి మాంగళ్య బలం కూడా చాలా ఎక్కువ.
తారక్ని కాపాడగలిగేది సాక్షి మాత్రమే. మీలో ఎవరికి ఇది ఎందుకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదనతో గట్టిగా అంది. కౌశల్యకి వాళ్ళకి ఇంకొక కూతురు ఉందన్న విషయం ఇప్పటి వరకు తెలియదు. ఆ సాక్షి ఎవరత్తయ్యా అని ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడుచుకుంటూ అడిగింది. అమ్మా, నువ్వు నా స్టూడెంట్ సాక్షి గురించే మాట్లాడుతున్నావా? వద్దమ్మా, ఆ పాప చాలా అమాయకురాలు. నీ మనవడి మాత్రం రాక్షసుడు. అతని చేతుల్లో ఆ అమ్మాయి జీవితం అంతా నరకమైపోతుంది అని చంద్రప్రసాద్ ఆవేదనగా అన్నాడు. చందు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని భాగ్యలక్ష్మి గట్టిగా అంది. ఆ తర్వాత కౌసల్య వైపు తిరిగి, కౌసల్య, నువ్వైనా ఒప్పుకుంటావు కదా? ఇదంతా నీ కళ్ళతోనే చూడు అంది. తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్న శాలిని నెమ్మదిగా లేపి రఘు పక్కన నిలబెట్టింది. ఆ తర్వాత రఘు వైపు చూసి, రఘు, నా మాట విను. మీ ఇద్దరి కూతురే నా మనవడి ప్రాణాలని కాపాడగలదు. దయచేసి నీ కూతుర్ని మా ఇంటి కోడలిగా ఇవ్వు. నా తారక్ని కాపాడు రఘు, నిన్ను వేడుకుంటున్నాను అంటూ రెండు చేతుల్ని జోడించి కన్నీళ్లతో అతని ముందు నిలబడింది భాగ్యలక్ష్మి. ఆ మాటలు విన్న వారంతా ఆశ్చర్యంతో శాలిని రఘు వైపు చూశారు. శాలిని మాత్రం గట్టిగా ఏడుస్తూ నిలబడింది. సాక్షి గురించి అక్కడున్న వారిలో దాదాపు ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటి సమయంలో భాగ్యలక్ష్మి రఘు ఎదుట నిలబడి తన చిన్న కూతురు సాక్షిని తారక్కి పెళ్లి చేయమని వేడుకుంది. రఘు నిరాకరించినట్టు తల ఊపగానే కౌసల్య ముందుకొచ్చింది. అత్తయ్య, ఈ సాక్షి ఎవరు? ఆమె ఎలా నా కోడల్ని కాపాడగలదు అని అయోమయంగా అడిగింది. భాగ్యలక్ష్మి ఆమె చేతిని పట్టుకొని తలుపు దగ్గర కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉన్న శాలినిని లేపి రఘు పక్కన నిలబెట్టింది. చూడు కౌసల్య, వీళ్ళిద్దరే సాక్షి తల్లిదండ్రులు. రఘుని అడుగు, తన కూతుర్ని మన తారక్కి ఇవ్వమని అడుగు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కౌసల్య ఆశ్చర్యంతో శాలిని రఘు వైపు చూసింది. వాళ్ళు ఎన్నోసార్లు తమ ఇంటికి వచ్చిన సాక్షి అనే అమ్మాయి గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? తారక్కి తగిన జోడియేనా? ఇంతకాలం పరిచయం చెయ్యలేదంటే ఏదైనా లోపమా లేక ఇంకేమైనా కారణమా అంటూ ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో మెదిలాయి. కానీ కొడుకు తారక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్న విషయం గుర్తొచ్చిన క్షణమే ఆమె కళ్ళని మూసుకొని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత రఘు వైపు తిరిగి, రఘు, నేను ఒక్కటే అడుగుతున్నాను. నీ కూతుర్ని సాక్షిని మా తారక్కిచ్చి పెళ్లి చేస్తావా అని దృఢంగా ప్రశ్నించింది. రఘు కాసేపు లోపలి ఏదో ఆలోచించి, మీతో ఒకసారి వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడాలి అని మెల్లగా చెప్పాడు. సరే అని చెప్పి ఇద్దరు కాడిదార్ వైపు నడిచారు. చెప్పు రఘు, నీ కూతుర్ని మా ఇంటి కోడలిగా పంపిస్తావు కదా అని కౌశల్య నేరుగా అడిగింది. రఘు కాసేపు మౌనంగా నిలబడి, మీతో సాక్షి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిజానికి ఆమె తారక్కి సరైన జోడీ కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అది నాకు కూడా అర్థమవుతుంది అని చెప్పాడు. ప్రస్తుతం నా పెద్ద కూతురు సమంతాను నేను దూరంగా పంపించాను. తర్వాత ఆమె మళ్ళీ తిరిగొస్తుంది. అప్పుడు తారక్తో ఆమెకి మళ్ళీ పెళ్లి చేస్తాను. అందుకే రేపు జరిగే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు ఉంది అని రఘు గంభీరంగా అన్నాడు. సాక్షికి తారక్తో పెళ్లి చేస్తాం, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. కౌసల్య అతని మాట కోసం ఎదురు చూసింది. సాక్షి గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అది నాకు వదిలేసేయండి. మీ కొడుకు ప్రాణాలని కాపాడేందుకు ఆమె తన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తుంది. ఆ తర్వాత సమంత తిరిగొచ్చినప్పుడు సాక్షి స్వయంగా తన స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ మీరు మాత్రం నాకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదు అని రఘు దృఢంగా చెప్పాడు. సరే, అలాగే జరుగుతుంది. తారక్ ఎప్పటికైనా సమంతాకే. కానీ ప్రస్తుతం అతని ప్రాణాలను కాపాడాలి అంటే సాక్షితో పెళ్లి జరగాల్సిందే. సమంత తిరిగొచ్చిన వెంటనే సాక్షి స్వయంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అని కౌశల్య దృఢంగా చెప్పింది. ఆమెకి ఆ క్షణంలో కొడుకు ప్రాణమే ముఖ్యమైంది. ఎవరి జీవితాలు నాశనమైనా ఆమెకేమీ పట్టలేదు. రఘు పరిస్థితి కూడా అంతే. తన మొదటి భార్య పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన రక్తం పంచుకొని పుట్టిన సాక్షి జీవితాన్ని బలిచ్చిన సమంత, సంతోష్ జీవితాలు సుఖంగా ఉండాలని మాత్రమే ఆలోచించాడు. వాళ్ళిద్దరు మాటలు విన్న గజలక్ష్మి ఏమీ తెలియనట్టుగా నెమ్మదిగా వెళ్ళి మునుపు కూర్చున్న చోటనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత కౌసల్య, రఘు ఇద్దరూ తిరిగొచ్చారు. రఘు శాలిని వైపు చూసి, శాలిని, రేపు మన కూతురు సాక్షి తారక్ను పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆమెను తీసుకునిరా అన్నాడు. వద్దండి, వద్దు. ఆమె మీకేం అన్యాయం చేసింది? ఆమె కూడా మీ కూతురే కదా. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యకండి అంటూ శాలిని చేతులు జోడించి వేడుకుంది. సమంతాకే తారక్తో పెళ్లి చేస్తామని ఇంతకాలం మాట ఇచ్చారు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రఘు ఒక్కసారిగా చుట్టూ చూసి, సమంత ఎక్కడా? సమంత ఎక్కడా అని గట్టిగా పిలిచాడు. సంతు, సమంత ఎక్కడుంది అని ఆత్రంగా అడిగాడు. శాలిని ఏడుస్తూ సమంత కోసం వెతకడం ప్రారంభించింది. కానీ సమంత అక్కడ ఉంటేనే కదా దొరికేది.
సంతు మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక తన తండ్రి వైపు నిస్సహాయంగా చూశాడు. రఘు శాలిని భుజం పట్టుకుని పక్క గదిలోకి తీసుకెళ్లాడు. చూడు శాలిని, ఇది ఇప్పుడు ముగ్గురు జీవితాలకి సంబంధించిన విషయం. నీ ఒక్కదాని నిర్ణయంపై ముగ్గురు భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. తారక్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. మనం సాక్షికి తారక్తో పెళ్లి చేయకపోతే వాళ్ళు తన్మయ్ను సంతోష్కి ఇవ్వరు. తన్మయ్ సంతోష్కి దక్కకపోతే వాడు పిచ్చివాడైపోతాడు. ఇప్పటికే మనం ఒక కూతురు మనకి దూరమైంది. ఇప్పుడు మనకున్నది ఒక్క కొడుకే. వాడి జీవితాన్ని కూడా నాశనం చెయ్యకు అంటూ రఘు శాలినిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సాక్షిని నేను బాగా చూసుకుంటానని నీకు తెలుసు. అలాగే చంద్రప్రసాద్ యాదవ్ గారు కూడా ఆమెని సొంత కూతురులాగా చూసుకుంటారు. దయచేసి పెళ్లికి ఒప్పుకో, లేదంటే నేను బ్రతకడం కూడా వృధా. పిల్లలు సంతోషంగా లేకపోతే మనం బ్రతికి ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది అంటూ రఘు ఎంతో బాధగా అన్నాడు. ఇలాంటి నాటకాలకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే, అవును కదా? వద్దండి, సమంత కోసం ఒప్పుకున్న అబ్బాయి తారక్ ఇప్పుడు మన సాక్షిని అతనికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామో అంటూ శాలిని కన్నీళ్లతో అడిగింది. నా మాట విను శాలిని, ఈ పెళ్లికి ఒప్పుకో అని రఘు మళ్ళీ బ్రతిమలాడాడు. కానీ సమంత ఎక్కడుంది? ఒకసారి ఆమెతో మాట్లాడాలి. తారక్తో పెళ్లి గురించి ఆమె ఎన్నో కలలు కంటుంది అంది శాలిని. వద్దు, ఆమె ఇప్పుడు చాలా బాధలో ఉంది. అందుకే ఆమెను వేరే చోటకు పంపించాను. ఆమె ఇక్కడికి రాదు. ఇప్పుడు మనకి ముఖ్యమైంది తారక్ ప్రాణం మాత్రమే అని రఘు గట్టిగా చెప్పాడు. తారక్ ముఖం కళ్ళ ముందు మెదలడంతో శాలిని కాసేపు కళ్ళు మూసుకుంది. చివరికి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు, సరే సాక్షి ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందు ఆమె అభిప్రాయం తెలుసుకుందామంది. సరే, ఆమె ఎక్కడుంది అంటూ పక్కనే ఉన్న వార్డు వైపు చూపిస్తూ రఘు నడిచాడు. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తనకు తెలియకుండానే మరెవరో తీసుకుంటున్నారని ఆమెకి అప్పుడు తెలియకపోయినా స్పృహ కోల్పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సాక్షికి మెల్లగా మెలకు వచ్చింది. తల పట్టుకుని నెమ్మదిగా లేచింది. నేనెక్కడున్నాను అని ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. అప్పుడే సాక్షి అంటూ గట్టిగా పిలుస్తూ రఘు వార్డు లోపలికి వచ్చాడు. అతన్ని చూసిన సాక్షి ఒక్కసారిగా గాబరా పడింది. ఎందుకంటే రఘు ఆమెను అంత ప్రేమగా అంత ఆప్యాయంగా పిలవడం తన జీవితంలో అదే మొదటిసారి. నాన్న అంటూ సాక్షి ఆశ్చర్యంగా పిలిచింది. ఆమె వెనుక నిస్సహాయంగా నిలబడి ఉన్న తల్లి శాలినిని చూసి వెంటనే ఆమె మనసులో తెలియని ఆందోళన మొదలయ్యింది. రూమ్లోకి రావడానికి కాసేపు ముందు సమీక్ష తండ్రి పంపిన ఫోటోలోని విషయం చూసి రఘు శాలిని ఇద్దరు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మంచం పక్కన నిలబడి ఉన్న రఘు సాక్షి ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. హబ్బా, ఎంత అందంగా ఉంది అని మనసులోనే అనుకున్నాడు. శాలిని అందాన్ని అచ్చుగుద్దినట్టుగా పుట్టింది. కనుబొమ్మ పక్కనున్న చిన్న పుట్టుమచ్చ కూడా తనలాగే ఉంది. ఆ కళ్ళు అచ్చం తనవే. మొదటిసారి తనను తాను సాక్షిలో చూసుకున్నాడు. గొంతు సవరించుకుని ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. సాక్షి, నేను చెప్పేది వింటావు కదా? అతని మాటలకి సాక్షి అయోమయంగా అతని వైపు చూసింది. రేపు తారక్తో నీ పెళ్లి, దానికి సిద్ధంగా ఉండు. అంతవరకే చెప్పి ఆమె సమాధానం కోసం కూడా ఆగకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకో సాక్షి కళ్ళల్లోకి చూసి ఇంకొక మాట మాట్లాడే ధైర్యం మాత్రం అతనికి రాలేదు. సాక్షి ఇంకా రఘు మాటల్ని ఆలోచిస్తూ ఉంది. కానీ రేపు తారక్తో నీ పెళ్లి, దానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన క్షణం నుంచే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యింది. విగ్రహంలాగా కదలకుండా మంచం మీద కూర్చుండిపోయింది. ఆమె కళ్ళ ముందు తారక్తో గడిపిన ప్రతి క్షణం ఒక్కొక్కటిగా సినిమా సన్నివేశాల్లాగా మెదిలింది. మొదటిసారి అతన్ని చూసిన రోజు అతనితో జరిగిన ప్రతి గొడవ, ప్రతి మాట, ప్రతి అవమానం, అతను తనతో ప్రవర్తించిన తీరు అన్నీ గుర్తొచ్చాయి. ఆ జ్ఞాపకాలను తట్టుకోలేక రెండు చేతుల్లో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. శాలిని మాత్రం ఆమె పక్కనే ఉన్న కుర్చీలో సైలెంట్గా కూర్చొని కూతుర్ని చూస్తూ ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కూతురు మనసులో దాచుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు రావాలని ఆమె మౌనంగా ఎదురు చూసింది. కొద్దిసేపటి తర్వాత ఏడుపు అయిపోయిందా అని ఎప్పుడూ వినిపించని కఠినమైన స్వరం గదిలో మారుమోగింది. ఆ స్వరం విన్న సాక్షి ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఎదురుగా కనిపించింది తన తల్లే. కానీ ఆమె ముఖంలో ఎప్పుడూ కనిపించే మమకారం లేదు, కళ్ళల్లో ప్రేమ లేదు, కేవలం కఠినత్వం మాత్రమే కనిపించింది. శాలిని ఆమె వైపు చూడకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. నీ ఏడుపు అయిపోయి ఉంటే వెళ్ళి మీ నాన్నకి ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పు. అమ్మా అని సాక్షి వణుకుతూ ఉన్న గొంతుతో పిలిచింది. అయితే శాలిని వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు సాక్షి. నీకు కావాల్సింది ఇదే కదా, తారక్తో పెళ్ళి. అది రేపే జరుగుతుంది. నిజంగా నాపై నీకు తల్లి అనే ప్రేమ ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకొని మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ తప్పు బంధానికి ఒక పేరు తీసుకునిరా
అంతే అని చెప్పి చీర కొంగుని విసురుగా సరిచేసుకుంటూ గది నుండి బయటికి వెళ్ళిపోయింది. అమ్మా, ఏమైంది? నా గురించే తారక్ సార్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని సాక్షి ఏడుస్తూ అడిగింది. సమాధానం కోసం శాలిని వెనకే పరిగెత్తబోయింది. అప్పుడే ఎదురుగా వచ్చిన కౌశల్య ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది. కన్నీళ్లతో ఆమె వైపు చూసిన సాక్షి, ఆంటీ, నేను ముందు అమ్మతో మాట్లాడాలి అంది. నేను నీకు కాబోయే అత్తని, నీ అమ్మ ఎక్కడికి వెళ్ళదులే కానీ ముందు కూర్చో అని కౌశల్య గంభీరంగా చెప్పింది. ఇష్టం లేకపోయినా సాక్షి నెమ్మదిగా కూర్చుంది. చెప్పు, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావు కదా అని కౌశల్య నేరుగా అడిగింది. సాక్షి ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ఆంటీ, అది ఎలా సాధ్యం? ముందు అమ్మతో ఒకసారి మాట్లాడాలి అంటూ మళ్ళీ లేవబోయింది. కూర్చో అని కౌశల్య గట్టిగా అరిచింది. ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ ఇప్పటికే ఒప్పుకున్నారు, ఇక నువ్వు మాత్రమే ఒప్పుకోవాలి. చెప్పు, నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా అని కోపంగా అడిగింది. సాక్షి కన్నీళ్లు ఆపుకోలేక తల అడ్డంగా ఊపింది. లేదు, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ ఆమెతో పాటు భాగ్యలక్ష్మి కూడా ఆలయంలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకొని, నా మనవడి ప్రాణం కోసం అమ్మవారిని ప్రార్థించి తల్లి అని మృదువుగా చెప్పింది. సాక్షి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. కానీ ఆమె పెదాలపై ఒక ప్రార్థన కూడా రాలేదు. ఆమె కళ్ళల్లో నుంచి మాత్రం కన్నీళ్లు ఆగకుండా జారుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి వేళ హాస్పిటల్ పక్కనే ఉన్న దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో చల్లటి నీటితో స్నానం చేసి తడిబట్టలతోనే సేవ చేస్తూ అమ్మవారికి ప్రదక్షిణలు చేసింది. ఆమెతో పాటు భాగ్యలక్ష్మి కూడా అదే భక్తితో నడిచింది. ప్రతి అడుగులోనూ సాక్షి గుండె ఒక్కటే పలికింది, ఆయనకు ఏమీ కాకూడదు. అది ప్రేమో, బంధమో లేక విధి ముందే రాసిన అనుబంధమో ఆమెకే తెలియదు. భాగ్యలక్ష్మితో పాటు మీనాక్షి కూడా ఆలయంలోనే ఉంది. ఆలయం అంతా దీపాలతో ప్రకాశిస్తుంది. సాక్షి కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండగా భాగ్యలక్ష్మి ఆమె నుదుటిపైన కుంకుమ పెట్టింది. అదే సమయంలో హాస్పిటల్లో సాక్షి చేసిన పూజకి ప్రతిఫలంగా తారక్ ట్రీట్మెంట్కి స్పందించడం ప్రారంభించాడు. అన్నీ పూజలు పూర్తయ్యేసరికి రాత్రి 2 గంటలు దాటిపోయాయి. ఇక హాస్పిటల్లో తన్మయ్ మాత్రం బుగ్గలు ఉబ్బించుకుని కోపంగా కూర్చుంది. భాగ్యలక్ష్మి వెనక బహిరంగ నడుచుకుంటూ వస్తూ ఉన్న సాక్షిని చూసి అక్కడున్న వారంతా జాలిగా చూశారు. శాలిని మాత్రం ఒక మూలన చేతులు ముడుచుకుని మౌనంగా కూర్చుంది. అప్పుడే డాక్టర్ నవీన్ దేశాయ్ బయటకొచ్చాడు. ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ప్రసాద్, తారక్కి స్పృహ వచ్చింది, ఇప్పుడు అతను బానే ఉన్నాడు అని ఆనందంగా చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనయ్యింది. సంతోషం వారి ముఖాలలో కనిపించింది. భాగ్యలక్ష్మి ఆత్రంగా, డాక్టర్, ఇప్పుడు మేము వెళ్ళి చూడొచ్చా అని అడిగింది. వెళ్ళొచ్చు, కానీ ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు. భాగ్యలక్ష్మి సాక్షి వైపు తిరిగి, నేను వెళ్ళను సాక్షి, నువ్వే లోపలికి వెళ్ళు అంది. సాక్షి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. భాగ్యలక్ష్మి తన చేతిలో ఉన్న కుంకుమను ఆమెకిస్తూ, ఇదిగో, ఈ కుంకుమను తారక్ నుదుటిపైన పెట్టు అని చెప్పి ఆమెను వార్డు లోపలికి పంపించింది. అది చూసిన తన్మయ్ కోపంగా తన పిడికిలి బిగించి పక్కనే ఉన్న కుర్చీని గట్టిగా కొట్టింది. మా అన్నయ్యను ముందుగా చూడాల్సింది ఈ అమ్మాయా అంటూ తన్మయ్ కోపంతో పిడికిలి బిగించింది. నాకు ముందే తెలుసు, ఈ అమ్మాయి ఒకరోజు మా అన్నయ్యను మా కుటుంబానికి దూరం చేస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే మా మధ్యకొచ్చి నిలబడుతుంది అంటూ మనసులోనే రగిలిపోతూ ఉంటుంది. అమ్మమ్మ చెప్పినట్టు బరువెక్కిన అడుగులతో వార్డు లోపలికి నడిచింది సాక్షి. అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోలేక తన్మయ్ కోపంగా లేచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఉన్నది అక్కడ ఒకరు గమనించారు. చి, ఈ సాక్షి మా అన్నయ్యను పెళ్లి చేసుకోవడమా? అసలు ఆమెకి ఏ అర్హత ఉంది? డ్రెస్సింగ్ సెన్స్ లేదు, స్టైల్ లేదు, ఏమీ లేదు. అలాంటి అమ్మాయి మా అన్నయ్యకు జోడీనా? ఇదేం కర్మ! ఇంకా ఈ కళ్ళతో ఇంకేం చూడాల్సి వస్తుందో అంటూ తనలో తానే మండిపడింది. అమ్మ కూడా ఆ దరిద్రం దగ్గరికి వెళ్ళి నా కొడుకుని పెళ్లి చేసుకోని అడిగింది. ఎంత నాన్ సెన్స్ అంటూ విసుగ్గా అనుకుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది తను అనే స్వరం వినిపించడంతో తన్మయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అమ్మమ్మ, మీరా అని ఆశ్చర్యంగా చూసింది. గజలక్ష్మిని చూసిన వెంటనే ఆమె కోపం కొద్దిగా తగ్గింది. అవును బంగారం, బాగా గమనించు, ఇక నుంచి ఆ అమ్మాయి మెల్లగా నీ అన్నయ్యను నీకు దూరం చేస్తుంది. ఇప్పుడే చూడలేదా, అందరికంటే ముందు తారక్ దగ్గరికి వెళ్ళింది. ఇక నీకు ఉదాహరణ కావాలంటే కాసేపు క్రితం జరిగిన విషయమే గుర్తు చేసుకో అంటూ గజలక్ష్మి తన్మయ్ మనసులోని ద్వేషానికి మరింత ఆజ్యం పోసింది. అతన్ని ఆ స్థితిలో చూసిన సాక్షి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. చేతులు వణుకుతూ ఉండగా మెల్లగా అతని బెడ్ దగ్గరికి వెళ్ళింది. చేతికి కట్టిన పెద్ద బ్యాండేజ్, శరీరానికి అమర్చిన వైద్య పరికరాలు, ముఖానికి కప్పేసిన ఆక్సిజన్ మాస్క్, ఇవన్నీ చూసే కొద్దీ ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి.
ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో అందరినీ శాసిస్తూ తనని ఆట పట్టిస్తూ తిరిగే తారక్ ఈరోజు నిస్సహాయంగా బెడ్ పైన పడుకొని ఉండడం ఆమె మనసు ముక్కలు చేసింది. అంతేకాదు మరుసటి రోజే అతనితో తన పెళ్లి జరగబోతుంది అన్న నిజాన్ని ఆమె మనసు ఇంకా అంగీకరించలేకపోతుంది. ఆలోచనలు ఒక్కసారిగా ఉప్పొంగిపోయాయి. కళ్ళల్లో నుంచి ఆగని కన్నీళ్లు జారుతూ ఉండగా మెల్లగా అతని బెడ్ పక్కనే నేలపై మోకాళ్ళపై కూర్చుంది. అతని పాదాల దగ్గర తల వంచుకుని గుండెల్లో పేరుకొనున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. ఆమె ఏడుపు శబ్దం కూడా బయటికి రాకుండా సైలెంట్గా కన్నీళ్లు మాత్రమే జారుతూ ఉన్నాయి. ఎందుకు నా జీవితంలోకి వచ్చారు సార్? ఇంతవరకు నేను ఎవరి గురించి కూడా ఇంతలా ఆలోచించలేదు. కానీ మీరు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. మీ మీద నాకు ఎలాంటి భావన ఉందో నాకు కూడా తెలియదు. అయినా మీకోసం ఈ మనసు తప్పిస్తూ ఉంది. ఎందుకో నాకు తెలియదు. మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అందుకే ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి అని నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది. కానీ రేపటి నుంచి మన బంధానికి ఒక పేరు వస్తుంది, భార్యాభర్తల బంధం. నాకు తెలుసు మీరు నన్ను మీ భార్యగా ఎప్పటికీ అంగీకరించరు. మీ ద్వేషానికి నేను దారి తెరిచినట్టు అయ్యింది అని కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చింది. నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపైన ప్రేమగా చేయివేసింది. తర్వాత తనతో తీసుకొచ్చిన కుంకుమను అతని నుదుటిపైన పెట్టి భారమైన అడుగులతో బయటకొచ్చింది. ఇప్పుడంతా సర్దుకుంటుంది. రేపు అదే ముహూర్తంలో 2 జంటల పెళ్లి జరుగుతుంది. కౌసల్య, సాక్షిని తనుని తీసుకుని రిసార్ట్కి వెళ్ళిపో. శాలిని, ఇకపై సాక్షి బాధ్యత అంతా నీదే. మనం వెళ్ళిపోదాం. ఇక్కడ వివేక్, చంద్రప్రసాద్, నవీన్ ఉంటారు. తారక్కి స్పృహ వచ్చిన తర్వాత అతన్ని సిద్ధం చేసి నేరుగా రిసార్ట్కి తీసుకొస్తారు. ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ మౌనంగా కారులో కూర్చొని రిసార్ట్కి బయలుదేరారు. శాలిని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కన్నీళ్లతో అక్కడే నిలబడి ఉన్న సాక్షిని మీనాక్షి తనతో తీసుకెళ్ళింది. సాక్షి, ఏమీ ఆలోచించకమ్మా, పడుకో. ఇంకా 5 గంటలే ఉన్నాయి నీ పెళ్లికి. కొంచెం విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆమె పక్కనే పడుకుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో శాలిని, ఈ చీర తీసుకుని సాక్షికి కట్టించి తీసుకునిరా, మంగళ స్నానం చేయించాలి అని చెప్పి కౌశల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన చీరని తీసుకుని శాలిని సాక్షి ఉన్న గదిలోకి వచ్చింది. అప్పటికే సాక్షి గాఢ నిద్రలో ఉంది. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన మీనాక్షికి చీర అందిస్తూ ఇది సాక్షికి కట్టించి తీసుకుని రాండి అని చెప్పి శాలిని వెళ్ళిపోయింది. సాక్షి, లేయమ్మా. మీనాక్షి మెల్లగా పిలవడంతో సాక్షి కళ్ళు తెరిచింది. ఎదురుగా చీర పట్టుకొని నిలబడి ఉన్న మీనాక్షిని చూడగానే జరిగినవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అంటే ఈ రోజే నా పెళ్ళ అని మనసులోనే కుళ్ళిపోయింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మ, మంగళ స్నానం కోసం చీర కట్టాలి అంది మీనాక్షి. సాక్షి మౌనంగా తలూపి లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత వైట్ కలర్ అండ్ ఎల్లో అంచుతో ఉన్న అందమైన చీర కట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను చూసిన మీనాక్షి మనసులోనే నిష్ఠూరించింది. ఏ పాపం చేసి ఈ పాప ఇలా విధి చేతుల్లో చిక్కుకుందో. పెళ్ళంటేనే ఇష్టం లేని అమ్మాయి, కానీ విధి రాసిందే జరగాలి కదా అని అనుకుంటూ సాక్షిని మెల్లగా మండపం వైపు తీసుకెళ్ళింది. ఇంట్లో వాళ్ళందరూ పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కరి మొహంలో కూడా ఆనందం లేదు. అదే సమయంలో కౌసల్య తన స్నేహితులతో కలిసి తన్మయ్యను వెంట తీసుకుని మండపం లోపలికి అడుగుపెట్టింది. అదే సమయంలో తన్మయ్య కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోతూ ఉండగా భాగ్యలక్ష్మి ఆమె చేతిని పట్టుకుని ఆపింది. తను కాసేపు ఇక్కడే ఉండు అని మెల్లగా చెప్పింది. ఆ మాటకి తన్మయ్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఎందుకో అర్థం కాకపోయినా సైలెంట్గా అక్కడే నిలబడిపోయింది. ఇక మరోవైపు తెల్లని చీరకి పసుపు అంచు, ఎలాంటి ఆభరణాలు లేకపోయినా దేవతలా కనిపిస్తుంది సాక్షి. ఆమె కళ్ళల్లో మాత్రం వెలుగు లేదు. కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న, ఇది నిజంగా నా పెళ్ళేనా? మీనాక్షి ఆమెను నెమ్మదిగా తీసుకుని మంగళ స్నానం జరిగే ప్రదేశానికి నడిపించింది. అక్కడున్న ముత్తైదులందరూ సాక్షిని చూసి ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోయారు. ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె కళ్ళల్లోని బాధని చూసి ఎవరి హృదయమైనా కరిగిపోకుండా ఉండలేదు. తను ఆగు అని కౌసల్య ఆమెను ఆపింది. ముందు మీ అన్నయ్యకి భార్య కాబోయే అమ్మాయి రావాలి. మీ ఇద్దరు కలిసి ముహూర్తపు స్తంభానికి పూజ చేసి ఆ తర్వాతే మండపంలో కూర్చోవాలి. వాట్ ఈస్ దిస్ మామ్? నేను తన కోసం ఎదురు చూస్తూ నిలబడాలా అంటూ అసహనంగా ముఖం చిట్లించింది తను. అప్పుడే నెమ్మదిగా ఆమె పక్కకొచ్చింది గజలక్ష్మి. చూసావా తను బేబీ, ప్రతి విషయంలోనూ ముందుగా ఆమెకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందు ఆమెదే, తర్వాతే నీది. అయ్యో, ఈ పరిస్థితి వచ్చుండకపోతే బాగుండేది. ఇప్పుడేం చెయ్యగలం? ఒక్కసారిగా యాదవ్ వంశానికి మహారాణి అయిపోయింది. ఇక ఆమెను ఎవ్వరూ ఆపలేరు.
నువ్వు ఎప్పుడూ ఒక మూలన నిలబడాల్సిందే అంటూ ఆమె చెవిలో విషం నింపి అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. గజలక్ష్మి మాటలకి తను కోపంతో రగిలిపోయింది. సాక్షిని ఏదో అనబోతూ ఉండగా అప్పుడే అక్కడికి భాగ్యలక్ష్మి రావడం చూసి వెంటనే సైలెంట్గా నిలబడిపోయింది. తారక్ తను ఇద్దరు తమ తల్లిదండ్రుల కంటే అమ్మమ్మ భాగ్యలక్ష్మినే ఎక్కువగా గౌరవించేవారు. తెల్లని చీరలో హంసలాగా నడుచుకుంటూ వస్తూ ఉన్న సాక్షిని చూసి భాగ్యలక్ష్మి చిరునవ్వు నవ్వింది. ఎవరి దిష్టి తగలకూడదు అన్నట్టుగా ఆమె చెవి వెనుక చిన్న దిష్టి పొట్టు పెట్టింది. ఆమె ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షి, ముందు మా ఇంటి కులదేవతను తలుచుకొని ఈ ముహూర్తపు స్తంభానికి పూజ చేసి కంకణం కట్టమ్మా అంది. సాక్షి ఆమె చెప్పినట్టే యాదవ్ వంశ కులదేవతను స్మరించింది. మనసులోనే శ్రీరాముణ్ణి కూడా ప్రార్థించి కంకణం కట్టి గంధపు కడ్డీతో పూజ చేసింది. ఆమె తర్వాత తను ఇష్టం లేని ముఖంతో వచ్చి పూజ ముగించింది. మల్లెపూలతో అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో సాక్షిని కూర్చోపెట్టారు. ముత్తైదువులు ఆమెకి పెళ్లి శాస్త్రాలు నిర్వహిస్తూ పసుపు నీళ్లు పోసి ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆమె తలపై నుండి ఒంటి మీదకి జారిపోతూ ఉన్న పసుపు నీటితో పాటు ఆమె కళ్ళ నుండి జారుతూ ఉన్న కన్నీళ్లు కూడా కలిసిపోతూ ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్లను గమనించే తీరిక అక్కడ ఎవరికీ లేదు. కౌసల్య మాత్రం సాక్షిని చూస్తూ ఉండిపోయింది. ఆడపిల్లలు ఇంత అందంగా కూడా ఉంటారా, అది కూడా ఒక్క చుక్క మేకప్ లేకుండా అని మనసులో అనుకుంది. తెల్లని చీరలో దేవలోకం నుండి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తుంది సాక్షి. ఆ తెల్లని చీర ఆమె కోసమే ప్రత్యేకంగా నేసినట్టుగా ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. యాదవ్ ఇంటి కోడలు అనిపించే రూపం అని అనిపించింది కౌశల్యకి. అయితే వెంటనే పక్కనే కూర్చోనున్న తన కూతురు తన్మయ్ వైపు చూసింది. తెల్లని క్రాప్ టాప్కి అదే రంగు లెహంగా వేసుకొనున్న తన్మయ్ కూడా ఎంతో అందంగా ఉంది. నా కూతురు కూడా అందగత్తే అని మనసులోనే అనుకున్న ఈ క్షణంలో సాక్షి ముందు ఆమె అందం కాస్త వెలిసిపోయినట్టే అనిపించింది. ఆ తర్వాత తన్మయ్ని గౌరీ పూజకి సిద్ధం చెయ్యాలి అని అక్కడి నుండి తీసుకెళ్ళింది. అటు హాస్పిటల్లో నవీన్, ఇప్పుడు తారక్ని తీసుకెళ్ళొచ్చా? అమ్మ చాలా పట్టుబడుతుంది, ముహూర్తానికి ఇంకా 5 గంటలే ఉంది అని చంద్రప్రసాద్ యాదవ్ అడిగాడు. ఇప్పుడే తారక్ను చెక్ చేసి బయటకొచ్చిన డాక్టర్ నవీన్ ఆయన భుజం పైన చెయ్యి వేసి, ప్రసాద్, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతం. భుజానికి బుల్లెట్ తగిన గాయం తప్ప ఇంకెలాంటి ప్రమాదం లేదు. నిజానికి ఇంకొన్ని రోజులు విశ్రాంతి అవసరం, కానీ లక్ష్మీ ఆంటీ ఇంతగా పట్టుపడుతున్నారు కదా, అందుకే తీసుకెళ్ళొచ్చు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎడమ చేతిని ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దు, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న చంద్రప్రసాద్ యాదవ్ ఆనందంతో నవీన్ని హత్తుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ధైర్యంగా ఎదుర్కోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు అంటూ చంద్రప్రసాద్ నవీన్ను గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడు వివేక్ నెమ్మదిగా ఇద్దరి దగ్గరికి వచ్చి, పెళ్లి కూతురు మారిన విషయం ఇప్పుడే తారక్కి చెప్పొద్దు, రిసార్ట్కి వెళ్ళిన తర్వాత చెప్తే మంచిది అన్నాడు. నవీన్ ఒక్కసారిగా అతని వైపు తిరిగి, ఆర్ యు మ్యాడ్ మ్యాన్? ఇప్పుడే బుల్లెట్ గాయం నుంచి బయటపడ్డాడు, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళా, అది కూడా ఇంత పెద్ద విషయం దాచిపెట్టి? నో, నేను దానికి అస్సలు ఒప్పుకోను అన్నాడు. అంతలో వార్డు లోపల నుంచి తారక్ గట్టిగా పిలిచాడు, డాడ్. ముగ్గురు వెంటనే లోపలికి వెళ్లారు. వారిని చూడగానే తారక్ మంచం మీద కూర్చోడానికి ప్రయత్నిస్తూ, డాడ్, పెళ్లిని ఇంకో రోజు వాయిదా వేయండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడు. తారక్ అది అంటే చంద్రప్రసాద్ ఏదో చెప్పబోతూ ఉండగా నవీన్ వెంటనే ఆయన భుజం మీద చేయి వేసి ఆపాడు. ప్రసాద్, ఇప్పుడు అతనితో ఎలాంటి వాదన అవసరం లేదు, ముందు ప్రశాంతంగా ఉండనివ్వు అన్నాడు. తారక్ ఏదో మాట్లాడబోతూ ఉండగా చంద్రప్రసాద్ అతని భుజం పైన చేయి వేసి, తారక్, ఇదంతా లక్ష్మీ ఆంటీ తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు దాని గురించి ఇంకేమీ మాట్లాడుకో అన్నాడు. కానీ డాడ్ అని తారక్ అనగానే ఇంకో మాట వద్దు అని కఠినంగా ఆపేశాడు. అప్పుడే నవీన్ చిరునవ్వుతో ముందుకొచ్చాడు. ఏమయ్యా, చాలా నొప్పిగా ఉందా అని అడిగాడు. ఏ నొప్పి లేదు అని తారక్ నిర్లక్ష్యంగా చెప్పాడు. అది మా తారక్ అంటే, కాలేజ్ రోజుల్లో ఎన్ని ఫైట్లు చేసి ఎన్ని దెబ్బలు తిన్నావో మర్చిపోయావా? అప్పుడు ఇలాగే ఏమీ లేనట్టు తిరిగేవాడివి అంటూ యాపిల్ ముక్కని అతని నోటికి అందించాడు నవీన్. పక్కనే నిలబడి ఉన్న భరత్ వైపు కోపంగా చూసిన తారక్, రేయ్, నా ఫోన్ ఇవ్వు అన్నాడు. అయ్యో పరమేశ్వర, కాసేపు నోరు మూసుకొని రెస్ట్ తీసుకో, నీ ఫోన్ ఎక్కడికి పారిపోదు, కానీ విక్కీ దగ్గరే ఉంటుంది, వాడు రిసార్ట్లో ఉన్నాడు అని భరత్ నవ్వుతూ చెప్పాడు. ఇష్టం లేకపోయినా తారక్ ముఖం ముడుచుకొని బెడ్ పైన వెనక్కి వాలిపోయాడు. కొద్దిసేపటికి అందరూ అతన్ని జాగ్రత్తగా రిసార్ట్కి తీసుకెళ్లారు. ఒక విషయం మాత్రం ఎవరూ అతనికి చెప్పలేదు, పెళ్లి కూతురు మారిపోయిందనే నిజం. రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెట్టిన తర్వాత కూడా నా ఫోన్ ఇవ్వండి అని భరత్ను విసిగిస్తూనే ఉన్నాడు తారక్. కాసేపు పడుకోండి, ముహూర్తానికి ఇంకా సమయం ఉంది అని చంద్రప్రసాద్ చెప్పడంతో సరే అంకుల్ అంటూ కళ్ళు మూసుకున్నారు.
తను పాప మీ అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు, వెళ్ళి ఒకసారి చూసిరా, నువ్వు బాధపడుతూ ఉంటే వాడికి అస్సలు నచ్చదు అంటూ గజలక్ష్మి ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పింది. అవునా, ఇప్పుడే వెళ్ళొస్తాను అంటూ ఆనందంగా అక్కడి నుంచి నడిచింది తను. ఆమె వెళ్ళిపోతూ ఉండగా గజలక్ష్మి పెదాలపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. తాను వద్దు, ఇప్పుడే వెళ్ళకు అని ఆమె స్నేహితులు ఎంత చెప్పినా అన్నయ్యతో 2 నిమిషాలు మాట్లాడొస్తాను అంటూ వారి మాట వినకుండా తారక్ గది వైపు నడిచింది. గది బయట నిలబడ్డ భరత్ ఆమెను చూసి, హే తను, ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు, తారక్ రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నాడు. భరత్ అన్న, ప్లీజ్ 2 నిమిషాలు మాత్రమే, అన్నయ్యతో మాట్లాడొస్తాను అంది తను. ఆమె పట్టుదల చూసి భరత్ పక్కకు తప్పుకున్నాడు. నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టిన తను బెడ్ పైన కళ్ళు మూసుకుని పడుకోనున్న తన అన్నయ్య దగ్గరికి వెళ్లి మెల్లగా అతని తల నిమిరింది. ఆ పరిచయమైన స్పర్శకి తారక్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా పెళ్లి కూతురి అలంకరణలో బొమ్మలాగా నిలబడ్డ తనుని చూసి అతని పెదాలపైన చిన్న చిరునవ్వు మెరిసింది. తను బేబీ అని పిలిచాడు. ఏంటమ్మా ఈ టైంలో, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ నెమ్మదిగా బెడ్ పైన లేచి కూర్చున్నాడు. అన్నయ్య, ఐ మిస్ యూ అంటూ తను ఒక్కసారిగా తారక్ని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తారక్ ఆమె తలపై చేయి వేసి నెమ్మదిగా నిమిరాడు. అయ్యో, నిన్న నన్ను చూసి ఎంతలా ఏడ్చావు, చూడు నాకేం కాలేదు, బాగానే తిరిగొచ్చేశాను కదా, మరింకా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎవడ్రా అన్నయ్య నీ మీద ఇలా కాల్పులు జరిపింది, నీకు ఎంతమంది శత్రువులున్నారో నాకు తెలుసు, వాళ్ళల్లో ఎవరో ఒకరు ఇలా చేశారు, వారిని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అంటూ కోపంగా అంది. తను చాలు, ముందు కూల్ అవ్వు అంటూ ఆమె భుజాలు పట్టుకున్నాడు. కానీ తను ఏడుపు మాత్రం అస్సలు ఆగలేదు. అన్నయ్య, ఆ సాక్షి నాకు చాలా అవమానం చేసింది, ఎప్పుడు ఆమె వల్ల నాకు అవమానం జరుగుతుంది అంటూ ఏడుస్తూ చెప్పింది. కొద్దిసేపు ఆగి, ఇప్పుడు ఆమెని పెళ్లి కూతురు అంటున్నారు అంటూ మళ్ళీ గట్టిగా ఏడ్చేసింది. ఆ మాట విన్న తారక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏమన్నావు అని ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. తను, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకొక్క మాట కూడా అర్థం కావడం లేదు, నీ కళ్ళల్లో నీళ్లు పెట్టింది ఎవరు, అసలు ఏం జరిగింది, నాకు సరిగ్గా చెప్పు అంటూ కోపంగా అడిగాడు. అప్పటికే అతని కోపం హద్దులు దాటిపోయింది. తన చెల్లెలు ఏడిస్తే అతను అస్సలు తట్టుకోలేడు. చాలు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. తను, నువ్వు ముందుగా నీ రూమ్కి వెళ్ళు, నాకొక పని ఉంది, తర్వాత నీతో మాట్లాడతాను, వెళ్ళు పాప, నా బంగారం కదా అని బుజ్జగించాడు. అంటూ కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె బయటకు వెళ్ళగానే తారక్ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేశాడు. హలో, నేను చెప్పిన పని. అవతలి వ్యక్తి, మీరు చెప్పినట్టుగానే అన్నీ జరిగిపోయాయి సార్ అన్నాడు. ఆ మాట వినగానే తారక్ పెదాలపైన ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. గుడ్ అంటూ కాల్ కట్ చేశాడు. వెంటనే భరత్ని లోపలికి పిలిచాడు. భరత్, నిన్న నేను స్పృహ తప్పిన తర్వాత ఏమేమి జరిగిందో మొదటి నుండి ఒక్కటి కూడా మిస్ కాకుండా చెప్పు అన్నాడు. భరత్ జరిగిందంతా వివరంగా చెప్పడం ప్రారంభించాడు. అతను చెప్పడం పూర్తయ్యాక, సరే నువ్వు వెళ్ళురా అన్నాడు తారక్ అప్పుడే బయట నుంచి. తారక్, నీ మంగళ స్నానం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అనే స్వరం వినిపించింది. తెల్లని పంచ, తెల్లని షర్ట్ ధరించాడు తారక్. బుల్లెట్ తగిన భుజానికి బ్యాండేజ్ ఉండడంతో దాని వైపు వాటర్ ప్రూఫ్ కవర్ కట్టాడు. అతన్ని చూసిన భరత్ నవ్వుతూ, రే, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా దానికి అందం వస్తుందిరా, నిజంగా నువ్వు గ్రీక్ గాడ్లా కనిపిస్తున్నావు అన్నాడు. చాల్రా, ఇంకాస్త పొగిడితే నిజంగానే నమ్మేస్తాను అని తారక్ చిరునవ్వుతో అన్నాడు. కొద్దిసేపటికి అతన్ని మండపానికి తీసుకెళ్లారు. పెద్దలు పసుపు నీళ్లు పోస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ అతని శరీరంపై పసుపు నీళ్లు జారుతూ ఉన్నా అతని కళ్ళల్లో మాత్రం దహనమవుతున్నది ద్వేషమే. అతని మనసులో ఒక్కటే మాట, నా చెల్లిని అవమానించిన అమ్మాయికి ఈ జీవితంలో ప్రశాంతత అనే మాటే ఉండకూడదు. ఆ ఆలోచనతోనే అతని పెదాలపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. అప్పుడే భాగ్యలక్ష్మి ప్రేమగా, బాగా పసుపు నీళ్లు పోయండి, ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాడు, ఏ దిష్టి తగలకూడదు అంది. ఆ మాట విన్న తారక్ మనసులోనే నవ్వుకున్నాడు. చూడు సాక్షి డార్లింగ్, చివరికి వచ్చి వచ్చి పులిబోనులోనే పడిపోయావు. నిన్ను నా జీవితంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్లాన్స్ వేశాను, కానీ విధి మాత్రం ఒక్క క్షణంలో నిన్ను నా చేతిలోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నా ద్వేషాన్ని మాత్రమే భరించాల్సి వస్తుందని అనుకున్నాను, కానీ నా చెల్లి కన్నీళ్లకి కారణమైన నువ్వు ఇక నుంచి తారక్ అనే రాక్షసుడు అసలు రూపాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉండు అని మనసులోనే అనుకున్నాడు. అటు గౌరీ పూజ పూర్తయ్యాక సాక్షి తను ఇద్దరిని మళ్ళీ వారి గదిల్లోకి తీసుకెళ్లారు. ముహూర్తానికి సిద్ధం చేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారు. మెరూన్ కలర్ అండ్ గోల్డ్ అంచుతో ఉన్న పట్టు చీరలో సాక్షి దేవకన్యలా కనిపిస్తుంది. పార్లర్ అమ్మాయిలు ఎంతో శ్రద్ధగా ఆమెను అలంకరించారు. అందులో ఒక అమ్మాయి నవ్వుతూ, మేడం, నిజం చెప్పాలంటే మిమ్మల్ని రెడీ చేయడానికి మేమేం పెద్దగా కష్టపడలేదు,
మీరు సహజంగానే చాలా అందంగా ఉన్నారు. మీకు మేకప్ కూడా అవసరం లేదు. కొద్దిసేపు ఆమెను చూసి, కానీ ఒక్కటి మాత్రం మిస్ అవుతుంది. మీ నవ్వు. అది మీ ముఖంలో ఉంటే మీరు ఇంకా అందంగా కనిపిస్తారు. ఒక్కసారి నవ్వండి మేడం అంది. ఆ మాటలు విన్న సాక్షి ఏ భావం లేకుండా వారి వైపు చూసింది. అప్పుడే మీనాక్షితో కలిసి శాలిని లోపలికొచ్చింది. పెళ్లి కూతురు వేషంలో ఉన్న తన కూతుర్ని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో, నా సాక్షి ఎంత అందంగా ఉందమ్మా అని మీనాక్షి ఆనందంగా అంది. తలుపు దగ్గర మౌనంగా నిలబడి ఉన్న శాలిని చేతిని పట్టుకుని ముందుకు తీసుకొచ్చింది. ఏమనిపించిందో ఏమో, శాలిని తన మనసులోని కోపమంతా మర్చిపోయి సాక్షి నుదుటిపైన ముద్దు పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. అమ్మ అంటూ సాక్షి కన్నీళ్లతో ఆమె వెనుక చూసింది. మీనాక్షి ఆమె భుజం పైన చేయి వేసి, ఏడవ్వాకు తల్లి, మీ అమ్మకి నిన్ను వదిలి ఉండాల్సి వస్తుందనే బాధ, అందుకే ఇలా ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చింది. సాక్షి నెమ్మదిగా తల ఊపింది. మొదటి ముహూర్తంలో తారక్ సాక్షి వివాహం జరగబోతుంది. ఇటు తారక్కి బాసికం కడుతూ ఉన్నారు. గోల్డ్ కలర్ షేర్వానీలో అతను యువరాజులాగా కనిపిస్తున్నాడు. చంద్రప్రసాద్ అతని భుజం పైన చేయి వేసి ప్రేమగా అడిగాడు, తారక్, నీకు నిజంగానే ఈ పెళ్లికి అభ్యంతరం లేదు కదా? సాక్షి చాలా మంచి అమ్మాయి, నీతో చాలా బాగుంటుంది. ఆ అమ్మాయికురాలికి ఎప్పుడు బాధ కలిగించొద్దు నానా అని రాత్రి జరిగిన విషయమంతా, జాతకం మారిన విషయం, సాక్షినే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎలా వచ్చిందో వివరంగా చెప్పాడు. అంతా విన్న తారక్ పెదాలపైన ఒక చిన్న చిరునవ్వు తెచ్చుకొని, డాడ్, మీరేం ఆలోచించకండి, ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం నా బాధ్యత అన్నాడు. ఆ మాటల్లో దాగి ఉన్న వ్యంగ్యం చంద్రప్రసాద్కి మాత్రం కనిపించలేదు. తారక్, గాయం ఇంకా నొప్పిగా ఉందా అని ఆందోళనగా అడిగాడు చంద్రప్రసాద్. ఏం లేదు డాడ్, డోంట్ వరీ అని తారక్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. సరే పదండి, ముహూర్తానికి సమయం అయింది అని చెప్పడంతో అందరూ కలిసి తారక్ వివాహ మండపం వైపు తీసుకెళ్లారు. అగ్నిగుండం ముందు కూర్చొనున్న తారక్కి పురోహితుడు మంత్రోచ్చారణ చేస్తూ ఒక్కో కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు. తారక్ కూడా గంభీరంగా వారు చెప్పినట్టే ప్రతి పద్ధతిని సైలెంట్గా చేస్తూ ఉన్నాడు. అప్పుడే యాదవ్ వంశ గురువు గారు మండపానికి చేరుకున్నారు. వారిని చూడగానే అక్కడున్న పెద్దవాళ్లంతా గౌరవంగా లేచి నమస్కరించారు. భాగ్యలక్ష్మి స్వయంగా ముందుకు వెళ్లి గురువు గారిని ఆహ్వానించి మొదటి వరుసలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చోపెట్టింది. మొదటి వరుసలో గురువుగారు కోసం ప్రత్యేకంగా ఆసనం ఏర్పాటు చేశారు. కౌసల్య, చంద్రప్రసాద్ యాదవ్ ఇద్దరూ వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత, సరే పెళ్లి కూతుర్ని తీసుకుని రాండి అని పురోహితుడు చెప్పాడు. వెంటనే తారక్ ముఖం ముందు అడ్డుతెర పట్టుకుని భారత్, వివేక్ నిలబడ్డారు. తారక్ పక్కనే పెళ్లి కూతురి అలంకరణలో తన్మయ్ నిలబడి ఉంది. మరోవైపు వధువు తరపు బంధువులంతా వరుసగా నిలబడ్డారు. సంతోష్ కూడా పెళ్లి కొడుకు వేషధారణలో నిలబడి ఉండగా అతని పక్కనే రఘు గంభీరంగా నిలబడ్డాడు. అంతలో పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్న పల్లకి నెమ్మదిగా కళ్యాణ మండపం వైపు చేరుకుంది. ఆమె రాకతో చుట్టూ ఉన్న వాళ్ళందరి చూపులు ఒక్కసారిగా ఆ పల్లకి పైన నిలిచిపోయాయి. ఆ పాట నడుమ పల్లకిలో కూర్చోనున్న సాక్షి తన జీవితాన్ని శాశ్వతంగా మార్చిపోయే ఆ మండపం వైపు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. పల్లకిలో నుండి నెమ్మదిగా దిగింది సాక్షి. పెళ్లి మండపం వరకు పూలతో పరిచిన అందమైన దారిపై ఒక్కో అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తూ హంస నడకలాగా నెమ్మదిగా ముందుకు నడిచింది. తల వంచుకొని వస్తూ ఉన్న ఆమె ముందు ఆమె స్నేహితులు నృత్యం చేస్తూ సాగారు. సాక్షిని తీసుకొచ్చి అడ్డుతెర ఎదుట నిలబెట్టారు. ఆ క్షణంలో సాక్షి గుండె భయంతో, ఆందోళనతో వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. అడ్డుతెర అవతల తారక్ మాత్రం ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. తల వంచుకొని నిలబడి ఉన్న ఆమె కళ్ళే అతని దృష్టిని బంధించాయి. ఎందుకో ఆమె వంచిన కనురెప్పలపైనే అతనికి కోపం వచ్చింది.
చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయి ఆమెనే చూస్తూ నిలిచిపోయాడు. సాక్షి చేతిలో కలసం పట్టుకుని తల కూడా ఎత్తకుండా సైలెంట్గా నిలబడి ఉంది. పురోహితుడు చెప్పడంతో ఆమె తారక్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసింది. తర్వాత ఇద్దరి చేతుల్లో జీలకర్ర అక్షంతలు పెట్టి ఒకరి తలపై ఒకరు వేయమన్నారు. ముందుగా తారక్ సాక్షి తలపై జీలకర్ర అక్షంతలు వేశాడు. తర్వాత సాక్షి కూడా తల వంచి అతని తలపై జీలకర్ర అక్షంతలు చల్లింది. అడ్డుతెర తొలగించండి అని పురోహితుడు చెప్పగానే భరత్ అండ్ వివేక్ నెమ్మదిగా అడ్డుతెరని పక్కకు తీశారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్న తారక్ ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు. అడ్డుతెర తొలగిన వెంటనే మొదటిసారి పెళ్లి కూతురి రూపంలో సాక్షిని చూసిన తారక్ ఒక్క క్షణం కాలమే ఆగిపోయినట్టుగా ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. అదే ఆశ్చర్యం తన్మయ్, కౌశల్య కళ్ళల్లో కూడా స్పష్టంగా కనిపించింది. తన్మయ్ మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న మెదిలింది. ఇది ఎలా సాధ్యం? నా అన్నయ్య పక్కన నిలబడడానికి ఇంత పర్ఫెక్ట్ జోడీ సాక్షియేనా? అటు తన్మయ్ మాత్రం సాక్షినే చూస్తూ నిలబడిపోయింది. ఎందుకో ఆమె చూపు సాక్షి మీద నుండి మారట్లేదు. కౌసల్య కూడా సాక్షిని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనిపించక మానలేదు. కానీ మరుక్షణమే ఆమె మనసులో మరో ఆలోచన మెదిలింది. చూడాలి నా కొడుకుతో ఈ అమ్మాయి ఎలా కాపురం చేస్తుందో. రేపు శామ్ తిరిగొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని నిశ్శబ్దంగా ఆలోచించింది. అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో ఒక్కో ఆలోచన, ఒక్కో భయం, ఒక్కో ఆశ. అప్పుడే పురోహితుడు చిరునవ్వుతో, ఏమయ్యా వరుడా, పెళ్లి కూతుర్ని చూసింది చాలు అనిపిస్తే ఇక తాళి కట్టడానికి సిద్ధమా అని సరదాగా అడిగాడు. ఆ మాటతో ఇప్పటి వరకు గంభీరంగా ఉన్న అందరి ముఖాలలో చిన్న చిరునవ్వు మెరిసింది. ఇద్దరిని పక్కపక్కనే కూర్చోపెట్టారు. అయినా సాక్షి మాత్రం ఒక్కసారి కూడా తారక్ వైపు తలెత్తి కూడా చూడలేదు. పురోహితుడు చెప్పిన విధంగా ఇద్దరు అగ్నిగుండానికి పూజ చేశారు. కానీ తారక్ దృష్టి మాత్రం పూలపైన లేదు. మెహందీతో అందంగా అలంకరించిన సాక్షి చేతులపైనే అతని చూపు నిలిచిపోయింది. ఆ అందమైన చేతుల్ని చూస్తూ ఒక్క క్షణం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయాడు. అప్పుడే గట్టిమేళం గట్టిమేళం అని మంగళ వాయిద్యాల నాదం మండపమంతా మారు మోగింది. ఆ శబ్దంతో ఇద్దరి గుండెలు ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. తారక్ ఒక్కసారి తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, చెల్లెల వైపు చూశాడు. వారి కళ్ళల్లో కనిపించిన సమ్మతిని మనసులో నింపుకొని తాళిని చేతిలోకి తీసుకున్నాడు. అవధులు లేని ప్రేమకై మోక్షించగా సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పుస్తకం. మంగళ వాయిద్యాల నడుమ పెద్దల ఆశీర్వాదాలతో తారక్ చేతిలోని తాళి వచ్చి సాక్షి మెడను అలంకరించింది. ఆ ఒక్క క్షణంతో వాళ్ళిద్దరి జీవితాలు శాశ్వత బంధంతో ఒక్కటయ్యాయి. సాక్షి కళ్ళల్లో దాచుకున్న కన్నీటి బొట్టు నెమ్మదిగా చంపపై నుండి జారింది. నేలపై పడబోతూ ఉన్న ఆ కన్నీటి బొట్టును తారక్ తన వేలితో ఆపేశాడు. ఆ తర్వాత వ్యంగ్యంగా నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వాలి, వెల్కమ్ టు హెల్ మై వైఫ్ అని గుసగుసలాడాడు. ఆ మాట విన్న సాక్షి భయంతో కళ్ళు పెద్దవి చేసి మొదటిసారి అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. ఫైనలీ మన సాక్షికి తారక్ అయితే పెళ్ళైపోయింది. ఇక వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లైక్స్, కామెంట్స్, హైప్స్ అస్సలు చాలా తక్కువ వస్తున్నాయండి. నా హార్డ్ వర్క్కి అవి నిజంగా చాలా తక్కువ. ఎందుకు హార్డ్ వర్క్ అంటున్నానంటే నాకు ఆల్రెడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా వీడియోస్ చేయడం చాలా కష్టం కదా. మీ ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి, ఆ కష్టం కూడా ఇష్టంగా చేయొచ్చు. అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ అందరూ లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.